Hi, hello, Andariki Namaste. Welcome to my channel, PR Exams Adda. May I audible clearly? Is there any noise or disturbance or everything is clear? Can anyone reply? Can anyone please reply me? Resound, okay. Now? Yeah. Please check now. Good evening everyone. Everything is clear? Right now please check me. Yeah, done. Okay? Thank you. That's fine. Yeah, done. Thank you, Sudhakar garu. Yeah. ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. సుధాకర్ గారు, అలాగే వరలక్ష్మి మ్యామ్ గారు, హర్షిత్ గారు, అలాగే లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్కి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు మనం వన్ ఆఫ్ ది మేజర్ అంటే 6th క్లాస్లో ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి నుండి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు చూసే అవకాశం అయితే ఉంది. ఎస్, ఐ అస్యూర్ దట్ 6th, 7th, 8th క్లాస్ నుంచి వొకాబులరీ పార్ట్లో క్వశ్చన్స్ అయితే కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయితే 3rd, 4th, 5thలో గ్రామర్ బాగుంటుంది. 6th, 7th, 8thలో వొకాబులరీ పార్ట్ కొంత ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ది సెషన్. మనం ఈరోజు ఏ క్లాస్ గురించి తెలుసుకుందామంటే టెక్స్చువల్ వొకాబులరీ ఫ్రమ్ 6th క్లాస్, ఓకే, తర్వాత దెన్ 7th క్లాస్. సో రైట్, 6th క్లాస్లో ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒక విధంగా హెల్ప్ఫుల్ అంటే ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తాయి అనే ఒక దానిపైన కూడా మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 2 విషయాలు మనం గమనించాలి. ఏంటి సార్, ఒకటి ఎగ్జామ్లో క్వశ్చన్ ప్యాటర్న్ అదే టెక్స్ట్ బుక్ అదే పేజ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నేను చెప్పకపోయినా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో కానీ మీ దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ దీంట్లో మీరు చదువుకుంటారు, దట్ ఈస్ నాట్ మెండటరీ. కానీ ఆ క్రైటీరియా నుంచి ఎగ్జామ్లో మనకి ఎలా వస్తే దాన్ని మనం ఎలా రాస్తామని ప్రతి దాని గురించి నేను పాయింట్అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో అది వెరీ 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 ఇంపార్టెంట్ మీకు అవుతుంది. అందుచేత ప్రతి ఒక్క పర్సన్ని సెషన్ని యూటిలైజ్ చేయగలిగితే మీకు కొంత హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో రైట్, సో వితౌట్ డిలే వీ విల్ బిగిన్ ది సెషన్. సీ హియర్, fill in the blanks with the sentence below with the words or phrases from the box. You may not know the meaning of all the words. Look such words of your dictionary or ask your teacher అన్నారు. ఈ క్వశ్చన్స్ అని మనం చూస్తుంటే మనకి అర్థమైంది ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే వొకాబులరీ పార్ట్ ఇచ్చారో ఆ వొకాబులరీ పార్ట్లో ముఖ్యంగా ఏంటంటే వస్తున్నాయి అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వెర్బ్ కదా. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్. అయితే ఫ్రేజల్ వర్బ్ నుంచి సేమ్ మీనింగ్ నుంచి రిపీటెడ్గా ఎగ్జామ్లో ఆడడం జరిగింది కాబట్టి వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి ఇక్కడ. సో ప్రతి ఒక్క దాని గురించి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. అందరికి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు నేనైతే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, మరి వితౌట్ డిలే సో రైట్, సీ హియర్, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ లక్, మైస్ట్రీ, ట్రూ టు హిజ్ వర్డ్, చోస్ అండ్ సెమిస్టర్, బిట్వీన్ యూ అండ్ మీ, లుక్ అప్. సో హియర్స్ వి సీ ఇక్కడ దాదాపు ఒక 7 వర్డ్స్ ఉన్నాయి, 7 సెంటెన్స్ ఉన్నాయి. ఈ 7 వర్డ్స్లో 7 సెంటెన్స్ మనం ఏ విధంగా చూస్ చేయాలి అనేది ముందు తెలుసుకోవాలి. సి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అవుట్ ఆఫ్ లక్,
అవుట్ ఆఫ్ లక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ వీ హ్యావ్ టు నో. సో మొత్తం అవుట్ ఆఫ్ లక్ అంటే సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ నాట్ హ్యావింగ్ సక్సెస్. సో ఐ ట్రైడ్ ఏ లాట్, ఐ పుట్ ఏ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ బట్ ఐ డిడ్ంట్ గెట్ ఏ పోస్ట్. నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను సార్ డిఎస్సిలో. ఎంత హార్డ్ వర్క్ చేశానంటే నన్ను నేను మర్చిపోయి అంటే ఈ ఆహార్యం పైన శ్రద్ధ చూపించడం మర్చిపోయి పగలనగా రాత్రనగా ఇదే నా సర్వస్వం అంతగా శ్రమించాను, కానీ ఒక్క హాఫ్ మార్కులు నా పోయింది సార్. అది కూడా తెలిసిన బిట్లు 4-5 బిట్స్ నేను రాంగ్ రాశాను, అందువల్ల పోయింది అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ లక్. నాకు ఎటువంటి అదృష్టం లేదు అందువల్ల. మళ్ళీ ఎప్పుడైతే మీరు ఇటువంటి భావాలతో ఆలోచించారో భవిష్యత్తులో నాకు లక్ లేదు సార్, మళ్ళీ నేను తప్పు చేయను సార్ అనే దృఢమైన భావానికి మీరు వచ్చేయాలి. నా మాట అర్థమైంది అనుకోదా? సో లక్ అనేది ఎస్, ఆ లక్ని నేను తిరగ రాస్తాను, ఖచ్చితంగా నేర్చుకుంటాం అంటాం. మైస్ట్రీ మీన్స్ వాట్? సంథింగ్ డిఫికల్ట్. ఎస్, వీఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం. వాట్? డిఎస్సిలో మన ఉద్యోగం సాధించాలి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్. Mastery means what? It is a very difficult, impossible, and mastery and it is, we can say, impossible చెప్పొచ్చు, ఆర్ అండర్స్టాండ్ అని చెప్పొచ్చు, ఆర్ ఎక్స్ప్లెయిన్. మనకి ఉద్యోగం రాలేదు అంటే పక్కవాడు ఎన్ని విధాలుగా మన కోసం మాట్లాడతారో. సో దట్ ఈస్ కాల్డ్ మైస్ట్రీ. ఓకే, సంథింగ్. అదే ఉద్యోగం వస్తే ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ అస్, ఏం రైట్ అన్నాడు. సో దట్ ఈస్ మైస్ట్రీ. అండ్ ట్రూ టు హిజ్ వర్డ్ ఏంటంటారమ్మా? ట్రూ టు హిజ్ వర్డ్ అంటే తను చెప్పినటువంటి మాటపై నిలబడేటటువంటి తత్వం కలిగినటువంటి. ట్రూ టు హిజ్ మీన్స్ వాట్? దట్ మీన్స్ ట్రూ టు హిజ్ మీన్ ట్రూ టు హిజ్ వర్డ్. కీపింగ్ ప్రామిస్ ఏమంటారంటే కీపింగ్ ప్రామిస్ అంటారు దీన్ని. ఓకే, మైస్ట్రీ అంటే ఏం చెప్పేవాళ్ళం? వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్, లేదా ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆర్ టు ఎక్స్ప్లెయిన్ అంటాం. చోర్స్ మీన్స్ అక్కడ వాట్? అవుట్ ఆఫ్ లక్ అంటే బ్యాడ్ లక్, అన్ఫార్చునేట్. ఓకే, అన్ఫార్చునేట్, రైట్. నెక్స్ట్ చోర్స్ అనేసి ఇచ్చాడు. చోర్స్ మీన్స్ వాట్? రొటీన్ టాస్క్. ఏం చెప్పొచ్చమ్మా? రొటీన్ టాస్క్, చెప్పేదే 10 సార్లు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్, వాట్ ఆర్ ద వర్క్స్ ఇస్ దేర్. సో దట్ ఈస్ కాల్డ్ రొటీన్ టాస్క్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఓకే, నెక్స్ట్ సెమిస్టర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెమిస్టర్? మీన్స్ హాఫ్ ఇయర్ టర్మ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామ్. ఓకే, సెమిస్టర్ హాఫ్. నెక్స్ట్ బిట్వీన్ యూ అండ్ మీ, ఇద్దరి మధ్య కదా. సో సంథింగ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ సీక్రెట్. ఇండికేట్ ఇద్దరి మధ్య ఇండికేట్ని సూచిస్తుంది. ఓకే, బీయింగ్ ఎ షేర్, వీ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ లుక్అప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లుక్అప్? సో దట్ మీన్స్ టు సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏం చెప్పొచ్చమ్మా? టు సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కోసం మనం సెర్చింగ్ చేయడం అనేసి అంటారు. క్లియర్ కనిపిస్తుంది కదమ్మా? సో రైట్. సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి, పేరున ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. ఓకే, సో రైట్. ఇప్పుడు సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్కి ఆన్సర్ మనం చూద్దాం. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్స్ డేస్ ఎ బోర్ బట్ ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. సమ్ పీపుల్స్ ఫైండ్ హౌస్ హోల్డ్ అన్నారు. మరి ఇటువంటి దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? సో సి, మనం ఇక్కడ అంటే దట్ మీన్స్ ఇంట్లో ఉన్నటువంటి సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్స్, ఇంట్లో చేసే పనులు, ప్రతిరోజు చేసే పనులు ఒక్కోసారి బోరింగ్ అనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా బట్ ఐ లైక్ టు హెల్ప్ టు అట్ హోమ్. ఓకే, అయినప్పటికీ కూడా నేను ఇంట్లో హెల్ప్ చేస్తుంటాను అంటే రొటీన్ వర్క్ స్టేట్మెంట్ రాయాలి. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రొటీన్ వర్క్ ఏటవుతుంది? చోర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. Okay, hope you understand. Source is the exact answer. Then come to the who stole the diamond is still a days. Who stole the అన్నారు చూడండి. Who stole the diamond అన్నారు అంటే who stole the diamond is still. ఎవరో మన దగ్గర ఒక చాలా విలువైన వస్తువు ఉండేది, కానీ ఎవరో someone has stole it కదా. someone has stole it, ఎవరో దొంగలాడేశారు. అది మనం ఏం చెప్పొచ్చు? దురదృష్టమా, అదృష్టమా? దురదృష్టమే చెప్పొచ్చు. సో దురదృష్టం అంటే ఏంటి చెప్పొచ్చు అమ్మా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సి విచ్ ఇస్ ద. ఓకే,
లేదా హూ స్టోల్, సారీ దురదృష్టం కాదు, ఇక్కడ ఇంకోటి కూడా చెప్పచ్చు, హూ స్టోల్ ది డైమండ్ ఈజ్ స్టిల్ అని చెప్పారు. సో రైట్, హూ స్టోల్ ది డైమండ్ ఈజ్. సో డైమండ్ని చూడండి, హూ స్టోల్ ద డైమండ్ ఈజ్ స్టిల్ ఏ డేస్ అని చెప్పారు. సో కామెంట్ చేయాలి ఆన్సర్. ఇక్కడ హూ స్టోల్ ది డైమండ్ ఈజ్ స్టిల్ అంటే విచ్ ఈజ్ ద. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం పెద్ద పెద్ద మ్యూజియంలో వాట్ ఈస్ కాల్డ్, ఈ చాలా విలువైన వస్తువులు ఉంచుంటారు. ఆ విలువైన వస్తువుల్ని మనం దొంగిలించడం అనేది చాలా డిఫికల్ట్, నిజమా కదా? సో లేదా ఇంకొక రూపంలో కూడా చెప్పొచ్చు, హూ స్టోల్ ది డైమండ్ ఈజ్ స్టిల్ అంటే ఇంకొక రూపంలో కూడా చెప్పొచ్చు. సో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని దొంగలించడం అనేది చాలా డిఫికల్ట్. ఆ వ్యక్తి గురించి చెప్పడం కూడా వెరీ డిఫికల్ట్. లేదా ఏదైనా ఒక కంటెంట్ గురించి చెప్పడం అనేది కూడా డిఫికల్ట్, ఎలా కూడా చెప్పొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, హూ స్టోల్ ద డైమండ్ ఈజ్ స్టిల్ యాజ్ ఏ మైస్ట్రీ. ఓకే, సో ఏం చెప్పొచ్చు, మైస్ట్రీ. ఇంపాసిబుల్, మైస్ట్రీ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, మైస్ట్రీ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. This days we are going have to a class exhibition. సో ఇది ఈజీగా ఆన్సర్ రాయవచ్చు. ఎందుకు సార్ అంటే ఎస్ అంటే ఈ సెమిస్టర్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ సెమిస్టర్స్. ఈ సెమిస్టర్లో మనం ఏం చెప్పొచ్చు అంటే వీఆర్ ఏ గోయింగ్ దిస్ సెమిస్టర్ ఏం చెప్పొచ్చు అమ్మా, హాఫ్ ఇయర్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ క్లాస్ ఎగ్జిబిషన్. మనం స్కూల్లో విద్యార్థులకి మనం ఎగ్జిబిషన్కి తీసుకెళ్తుంటాం ఫర్ ది వాట్, మన కేవలం బడి మధ్య 4 గోడల మధ్య మనం ఎంత అయితే పిల్లవాడికి నాలెడ్జ్ ఇస్తుంటామో, బడి బయట అవుట్ ఆఫ్ స్కూల్లో కూడా పిల్లవాడు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ పాఠ్య పుస్తకాల ద్వారా పిల్లవాడు నేర్చుకుంది కేవలం 25% మాత్రమే. అందుకోసం బయట ఎన్వైరన్మెంట్ నుంచి తను తెలుసుకోవాల్సింది 25%. ఈ పర్సంటేజ్ పార్లమెంట్ ఎలా ఉంటుంది అనేది ఆ పిల్లవాడు వెళ్ళి పార్లమెంట్ భవనం ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాడు అనుకోండి, రెడ్ పోర్ట్ ఎలా ఉంటుంది, పతాకం ఎక్కడ ఎగరేస్తున్నారు, తర్వాత ఈ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళి తెలుసుకున్నారు అనుకో కొన్ని, ఎస్ సూపర్. సో అలా మ్యూజియంలో ఎటువంటి వస్తువులు ఉంచుతున్నారు, సో వాటన్నిటి గురించి తెలుసుకుంటే ఒక 25% నాలెడ్జ్ తనలో పెరుగుతుంది. అటువంటి దాన్ని అంటాం. సో అందుచేత బయటికి తీసుకెళ్తాం, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాం. లేదా స్కూల్లో మన జిల్లాలో మండలంలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఆన్సర్ కామెంట్ చేయండి మీరు తెలిస్తే. ఓకే, అందరూ సైలెంట్ వినొద్దు. సో 4వ చెప్పండి అమ్మా. డేస్ ద ఎల్ఫ్ బిగన్ టు హెల్ప్ ప్యాట్రిక్. డేస్ ది ఎల్ఫ్ బిగన్ టు ది హెల్ప్ ప్యాట్రిక్. సార్ అడగట్లేదు మాకు, సార్ మటుకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేసి అనుకోవద్దు. సో చెప్పండి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. సో రైట్, డేస్ ది ఎల్ఫ్ బిగన్ టు ది right, come on quick. చేయాలి, కొంచెం వేగం చేయాలి ఆన్సర్. come on quick. See, days the elf began to help Patrick. Okay, so here we have to understand. చూడండి, నేను ఒక వ్యక్తికి మాట ఇచ్చాను, ఇప్పుడు మీకే నేను మాట ఇచ్చాను, మీ ఎగ్జామ్ అయినంత వరకు రెగ్యులర్గా మనం లైవ్ క్లాస్ కండక్ట్ చేద్దాం అనేసి. అయితే సార్ అలాగే చెప్పారు, మరి మధ్యన 2 రోజులు ఎందుకు పెట్టలేదు? మీరే చెప్పారు కదా సార్, కాంటెక్చువల్ గ్రామర్ అవ్వలేదు కదా, సో 2 days వీలైతే 1 or 2 days మీరు ఈ లైవ్ సెషన్స్ ఆపి అది కంప్లీట్ చేసేయండి. అందుకోసం మీకు ఆ రోజు అడిగాను, అందుకోసమే నేను 2 days ఆపడం జరిగింది. నా సమస్య కాదు, అది మీరు చెప్పారు. ఒపీనియన్ మిమ్మల్ని నేను అడిగా, సో ఒపీనియన్ మిమ్మల్ని అడిగాను ఆ రోజు. ఓకేనా? సో దట్ ఈస్ ఓకే రైట్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూడండి ఇక్కడ ఏంటన్నాడంటే, సార్ ఈ స్టేట్మెంట్లకి మీకు అర్థం కావట్లేదు మాకు తెలుగులో, అందుకోసం మేము ఆన్సర్ చేయలేకపోతున్నామని కొంతమంది మనోభావం. ఒకవేళ అటువంటి మనోభావం ఉంటే ముందు ఈజీవి చెయ్యండి, తర్వాత డిఫికల్ట్ వైపు వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఓకే సాయి గారు, థ్యాంక్ యూ. సో లెట్స్ ఇప్పుడు ఏమంటున్నాము, డేస్ బిగిన్ అంటే ఇప్పుడు ట్రూ టు హిజ్ వర్డ్. ఏం చెప్తున్నామమ్మా? ట్రూ టు హిజ్ వర్డ్. ఎందుకు సార్ హిజ్ వర్డ్? సో
తను ఏదైతే ఒక మాట ఇచ్చాడు, ద హెల్ప్ బిగెన్ టు ద హెల్ప్ ప్యాట్రిక్. సో తను ఒక వ్యక్తికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నిలబెట్టుకోవడానికి తను సిద్ధపడ్డాడు. ఓకేనా? సో నెక్స్ట్, యూ కెన్ డేస్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. ఏం చేయాలి? డిక్షనరీలో ఏం చేయాలి? యూ కెన్ డేస్. చూడండి, యూ కెన్ అన్నాడా, కెన్ యూ అని క్వశ్చన్ రూపంలో ఇచ్చాడు. రైట్, కెన్ యూ డేస్ దిస్ వర్డ్ ఇన్ ది డిక్షనరీ. ఇప్పుడు నేను తెలుగులో చెప్తే ఆన్సర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది అక్కడ. సో అందుకోసం ఐ డోంట్ లైక్ టు ఎక్స్ప్రెస్ ఇన్ తెలుగు. రైట్, సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? కెన్ యూ డేస్ ది. ఇప్పుడు ఎక్కడ? సరే చూడండి, సెమిస్టర్ ఆల్రెడీ వి కంప్లీటెడ్ కదా. సెమిస్టర్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం, రైట్ రాసాం. నెక్స్ట్ ఇంకేటి రాసామమ్మా? సెమిస్టర్ రాసాం, మాస్టరీ రాయడం జరిగింది, ట్రూ హిజ్ వర్డ్ రాయడం జరిగింది, చోర్స్ రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వెరీ గుడ్. సో లుక్ అప్, ఇది కావాలి మనకి, ఈ ఎబిలిటీ మనకి కావాలి. లుక్ అప్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఫిస్సి గారు, వచ్చారా? వెరీ గుడ్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? రైట్ ఆన్సర్ ఏంటవుతుందమ్మా? లుక్ అప్. దట్ మీన్స్ వీఆర్ ఏ సెర్చింగ్ డిక్షనరీ. డిక్షనరీ దేనికోసం మనం చూస్తున్నాం? సెర్చింగ్ చేస్తున్నాం. లుక్ అప్. కెన్ యూ లుక్ అప్ దిస్ వర్డ్ ఇన్ ది డిక్షనరీ? ఈ పదానికి అర్థం తెలియదు కదా, దయచేసి మీరు డిక్షనరీ చూస్తారా అనేసి అర్థం. I started early to be on time, but I was days there was a traffic jam అని చెప్పడం జరిగింది. సో I started early to be on time. నేను ఇంటి నుంచి, చూడండి ట్రాన్స్లేషన్ చేస్తాను, నేను ఇంటి నుంచి త్వరగా బయలుదేరాను. ఓకే, ఆన్ టైం. కానీ I started early to be on time, నేను ఆన్ టైం నుంచి, ఆన్ టైం కంటే త్వరగా కొంచెం బయలుదేరాను. బట్ ఐ వాస్ డేస్ దెర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామ్. సో అక్కడ నేనేమైపోయాను? నా దురదృష్టం ఏంటంటే నేను అక్కడ చిక్కిపోయాను. రైట్. సో రైట్, ఇప్పుడు నా దురదృష్టం, నేనైతే త్వరగా బయలుదేరి వచ్చాను. నాకు ఒక ఇంటర్వ్యూ ఉందండి, లేదంటే నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేటప్పుడు మనం లేదంటే టెట్ ఎగ్జామే రాయడానికి వెళ్తున్నామండి. నేను ఇంట్లో మనకి 2 o'clock 2:30కి లేదా మార్నింగ్ 9:30కి ఎగ్జామినేషన్ ఉందండి. మనం 9:30కి ఎగ్జామ్ అంటే ఇంట్లో నుంచి 7 o'clock బయలుదేరుతామండి కదా. మంది సేమ్ టౌన్లో ఎగ్జామ్ కాబట్టి 7 o'clock బయలుదేరదు. 7 కంటే ఇంకా ఎర్లీగా మనం బయలుదేరిపోయాము, ఒక 6:45 కదా బయలుదేరు. కానీ మీరు వెళ్ళిన దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోకుండా. అక్కడ ముందు ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. ఆ జామ్ క్లియర్ చేయడానికి 3 hours పట్టేసిందండి. పోనీ అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతామంటే ఒక 10 km ఉందండి. 10 km నుంచి మీరు నడిచి వెళ్ళండి, అక్కడికి మీరు 7 అయింది కాబట్టి అక్కడికి మీరు చేరేటప్పుడు 8 o'clock. ఇంకొక మీ చేతిలో గంట ఉందండి. మనం ఆల్రెడీ 8 o'clock మనకు చేరాలి ఎగ్జామ్ హాల్కి, 8 o'clock మనం ట్రాఫిక్లో. పోనీ అక్కడ నుంచి నడిచి వెళ్ళాలన్నా కూడా కనీసం 10 km కాబట్టి అట్లీస్ట్ 2 hours అయినా పడుతుంది. 10 o'clock అయిపోతుంది. ఆల్రెడీ ఎగ్జామ్ జరిగి అరగంట అయిపోతుంది. పోనీ ఇంకొక ధైర్య దృష్టిలో వెళ్దామంటే అసలు ఏ అవకాశం, దాన్నే మనం ఏంటంటామంటే ఇట్ ఈస్ నాట్ మై హ్యాండ్, అంతే కదమ్మా. ఇట్ ఇస్ నాట్ మై హెమ్, నా చేతిలో లేనిదే ఇది. ఏంటంటే అవుట్ ఆఫ్ మై లక్. బట్ ఐ వాస్ అవుట్ ఆఫ్ మై లక్, అంతే కదా. అవుట్ ఆఫ్ లక్ దెర్ వాజ్ ఏ ట్రాఫిక్ జామ్. వెరీ గుడ్ హర్షిత్ గారు, రైట్ ఆన్సర్. సి సేస్, చూడండి ఫ్రేజల్ వర్బ్స్ మై డియర్ టీచర్స్, ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు కూడా. మళ్ళీ చెప్తున్నాను, బల్ల గుద్ది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి టెక్స్చువల్ నుంచి మాత్రమే ఫ్రేజల్ వర్బ్ వస్తుంది. ఫ్రేజల్ వర్బ్ వరకు మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది, వీటి నుంచి వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తాను, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఓకేనా? సో అది మీ ఇష్టం. Okay, she says she is got, okay, she has got a lot of books. Okay, but days I think most of them borrowed. ఇంకా మిగిలింది ఏంటమ్మా? సో బిట్వీన్ యూ అండ్ మీ. సో లాస్ట్ మిగిలింది ఇదే కదా, బిట్వీన్ యూ అండ్ మీ. సో అన్నీ అయిపోయింది కదా, మిగిలింది అదే. సో లాస్ట్ వన్ ఈస్ ద యూ అండ్ మీ. Hope you understand.
ఇది అర్థమైంది కదమ్మా. సో దిస్ ఇస్ ఎస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మీరు చేయాలి. ఎంతమంది చేస్తారో చూద్దాం. కమన్ క్విక్. నేను కాసేపు మీకు టైం ఇస్తాను, ఇది చేయండి చూద్దాం. ఓకే రైట్. కనిపిస్తుంది కదమ్మా. ముందు చూడండి. ఎస్, ముందు ఏం చేస్తారంటే ఇది చెయ్యండి, తర్వాత ఆ పార్ట్కి వెళ్దాం. ముందు ఈ పార్ట్ చేయండి, తర్వాత ఆ పార్ట్కి వెళ్దాం. ఓకే రైట్. ఇవి ఈచ్ మీరు అనుకున్న కలెక్టివ్ నౌన్స్. ఈచ్ వర్డ్ ఇన్ ది బాక్స్ గివెన్ ఇండికేట్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ హెడ్ ఆఫ్ కౌస్ రిఫర్స్ టు ది మెనీ కౌస్. సో హెడ్ ఆఫ్ కౌస్ దేనికి సూచిస్తుంది అంటే మెనీ కౌస్ అని సూచిస్తుంది. మెనీ అనే పదానికి సూచిస్తుంది హెడ్ అంటే కదా. సో హెడ్ ఆఫ్ మెనీ అనే పదానికి సూచిస్తుంది. కాబట్టి ఎక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. కంప్లీట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రేజ్ విత్ ఎ సూటబుల్ వర్డ్ ఇన్ ఫ్రమ్ ది బాక్స్. ఎక్కడ బాక్స్లో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్ ఏటమ్మా? స్కూల్, ఫ్లీట్, బ్రోడ్, బండల్, బన్స్, ప్యాక్, ఫ్లాక్, హర్డ్. సో ఇది కనిపిస్తుంది కదా, లేదా రాయనా? సో ఫస్ట్ వన్ స్కూల్, మీరు ఆన్సర్ చేస్తున్నాండి చూద్దాం. నెక్స్ట్ ఫ్లీట్, బ్రోడ్, బ్రూడ్, నెక్స్ట్ బండల్, నెక్స్ట్ బంచ్, నెక్స్ట్ ప్యాక్, ఫ్లాక్, నెక్స్ట్ వన్ హెరడ్. So these are the. See first one, good evening everyone, good evening. చూడండి అమ్మా, ఫస్ట్ వన్ ఏం చెప్పారు అక్కడ? ఆన్సర్ చేయండి. డేస్ ఆఫ్ షిప్స్. ఫస్ట్ వన్ ఏంటి చెప్పారమ్మా? డేస్ ఆఫ్ షిప్ అంటే షిప్స్ అంత సమూహాన్ని ఏమంటాము? కలెక్టివ్ నౌన్ రూపంలో చెప్తే షిప్ ఒక్క సమూహాన్ని ఏమంటాము? ఆన్సర్ చేయండి. కనిపిస్తుంది డట్. ఓకే వెరీ గుడ్. మూడోది చేశారా ఫిషి గారు? బంచ్ ఆఫ్ టెక్స్ సిప్. సో ఏమంటాము అంటే ఫస్ట్ వన్ సి హియర్ ఫ్లీట్ అనే ఒక వర్డ్ ఉంది చూడండి. ఏంటుందమ్మా? ఫ్లీట్. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటే ఓడల సమూహం. ఓడలు అన్ని షిప్స్ కానీ ఒక ప్లేస్లో ఉంటే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఏం చెప్పొచ్చమ్మా? దాన్ని ఓడల సమూహం అంటాను. సరే మొబైల్ పక్కన పెడదాం. ఓడల సమూహం అంటే ఏదైనా సీ హార్బర్కి వెళ్ళి మనం చూస్తే నంబర్ ఆఫ్ షిప్స్ ఆర్ దేర్. సో ఎక్కువ షిప్స్ అక్కడ ఉంటాయి. సో దానికి మనం ఏంటి చెప్పొచ్చు అంటే ఫ్లీట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డేస్ ఆఫ్ ఫ్లవర్స్. సో డేస్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే స్కూల్ ఉంది, ఫ్లీట్ ఉంది, బ్రూడ్ ఉంది, బండల్ ఉంది, బంచ్ ఉంది, పేక్ ఉంది, ఫ్లోక్ ఉంది, హర్డ్ ఉంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? సో బంచ్ ఆఫ్ ఫ్లవర్ అంతేనా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్. సో పూల గుత్తిగా ఏమంటాం? అన్ని ఫ్లవర్స్ ఒక దగ్గర ఉంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. సో ఆన్సర్ మీరు కామెంట్ చేయాలి, సైలెంట్గా ఉండకూడదు. జస్ట్ పార్టిసిపేట్ చేస్తే ఏ పర్సన్కి ఏ క్రైటీరియాలో రాంగ్స్ వస్తే వాటికి నేను సమాధానం తెలియజేయడానికి మరి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అవకాశం దొరుకుతుంది. అంతే. పార్టిసిపేట్ చేయండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. 4 మాత్రమే కామెంట్ చేస్తున్నారు, 40 మంది ఉండి. ఏ డేస్ ఆఫ్ చిక్స్ అని చెప్పాం. ఏ డేస్ ఆఫ్ చిక్స్. చిక్స్ అంటే తెలుసు కదమ్మా? ఎస్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఏ డేస్ ఆఫ్ చిక్స్ మనం ఏం చెప్పొచ్చు చూడండి. ఎక్కడ ఏ బ్రూడ్ ఆఫ్ చిక్స్ ఏం చెప్పొచ్చు? ఏ బ్రూడ్ ఆఫ్ చిక్స్. ఏ బ్రూడ్ ఆఫ్ చిక్స్ అని చెప్పాలి. గట్ ఇట్? నెక్స్ట్ ఏ డేస్ ఆఫ్ కెటల్. కెటల్ అంటే తెలుసు కదా? రైట్. ఏ డేస్ ఆఫ్ కెటల్.
మరి అన్ని దగ్గర ఒక దగ్గర సమూహంగా ఉంటే దాన్ని మనం ఏం చెప్పొచ్చు? డేస్ ఆఫ్ కెటిల్ అంటే వి నో వెరీ వెల్ ఏ హర్డ్. సో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో రైట్, హర్డ్ ఆఫ్ కెటిల్. నెక్స్ట్ ఏ డేస్ ఆఫ్ స్టిక్స్. స్టిక్స్ అన్ని కర్రలు అన్ని తెచ్చి ఒక దగ్గర మూట కట్టి ఉంటే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే బండల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చమ్మా? బండల్ అని చెప్పొచ్చు. ఏ బండల్ ఆఫ్ స్టిక్స్. ఓకే, సో దిస్ ఇస్ ద బండల్. నెక్స్ట్ ఏ డేస్ ఆఫ్ సీప్స్. సీప్ అంటే ఏంటి? గొర్రెలే కదా. ఏ డేస్ ఆఫ్ సీప్స్, అన్ని గొర్రెలు ఒక దగ్గర ఉంటే ఆ గొర్రెల మందకి ఏమంటాము? అది అక్కడ క్వశ్చన్ వస్తుంది. స్కూలా, పేకా, ఫ్లోకా, హెడా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఆల్రెడీ హెడ్ రాస్తాం కదా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. చేయాలి, ఆన్సర్ చేయాలి. సో రైట్, క్లారిటీ కనిపించట్లేదా? కనిపిస్తుంది బాగా. ఫ్లాక్, ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ క్వాలిటీ. మొబైల్లో 240లో ఉంటుంది చూడండి, సెట్టింగ్కి వెళ్ళేసి ఈ క్వాలిటీ కొంచెం పెంచితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏ డేస్ ఆఫ్ ఫిష్. ఏ డేస్ ఆఫ్ ఫిష్ ఏం చెప్పారంటే ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ అని రాయాలి అక్కడ. ఏటమ్మా? ఏ స్కూల్ ఆఫ్ ఫిష్. ఏ డేస్ ఆఫ్ వరల్డ్స్, ఇంకటి మిగిలింది. ఏ డేస్ ఆఫ్ వరల్డ్స్ అంటే ఏం చెప్పవచ్చు? ఏ పేక్ ఆఫ్ వరల్డ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీటిలో మ్యాక్సిమం నౌను ప్రొనౌన్ గురించి వచ్చేటప్పుడు ఈ సింగులర్ ప్లూరల్ వచ్చేటప్పుడు మనకి అడగడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్, సో ఆల్రెడీ వీ కంప్లీటెడ్ దిస్. ఇక్కడ ఏమన్నారు అంటే చూడండి, సీ హియర్ వాట్ ఈస్ ద థింగ్ ఈస్ దేర్. ఈ స్టేట్మెంట్లో మనకి ఏం అడిగారు అంటే హానెస్ట్, కైండ్, క్రూయల్, కామ్, సాడ్, యాక్టివ్, క్రియేటివ్, సిన్సియర్, చీర్ఫుల్, బిటర్, సెన్సిటివ్, గ్రీడ్. ఈ 12 పదాలకి ఏం చేయమన్నారు అంటే ఇక్కడ మేక్ ఏ నౌన్ ఫ్రమ్ ది వర్డ్స్ గివెన్ బిలో బై యాడింగ్ NESS, నెస్, ITY వర్డ్స్. వీ నీడ్ టు యాడ్ జస్ట్ TY or Y. కొన్ని అక్షరాల్లో ఏటి కలపమన్నారు అంటే NESSని కలిపేసి రాయండి, లేదా ITE వర్డ్ చేయండి, లేదా TYని యాడ్ చేయండి, లేదా Yని యాడ్ చేసి మోడిఫై. మేక్ ఏ నౌన్ ఫ్రమ్ వర్డ్స్ అంటే ఇచ్చినటువంటి పదాన్ని నౌన్ ఫామ్లో మనం మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హానెస్ట్ అనే వర్డ్ ఉంది. సో హానెస్ట్ అనే వర్డ్ని మనం ఎలానే దీన్ని మోడిఫై చేస్తాం. సో హానెస్ట్, దీన్ని మనం నౌన్ ఫామ్గా మార్చాలి అంటే హానెస్టీ. ఎలా రాయాలేమా? హానెస్టీ. TYని, T ఉంది కదా, Yని యాడ్ చేస్తే అప్పుడు హానెస్టీ అవుతుంది. నెక్స్ట్ కైండ్. కైండ్కి నౌన్గా మారిస్తే ఎలా అవుతుంది? కైండ్నెస్. కైండ్నెస్. నెక్స్ట్ క్రూయల్. క్రూయల్కి ఏంటంటే క్రూయల్టీ అంటాం. క్రూయల్కి ఏంటంటాం? క్రూయల్టీ. క్రూయల్టీ. కామ్, కామ్నెస్. ఏం చెప్పొచ్చు? కామ్నెస్. నౌన్ ఎలా రాస్తాం? కామ్నెస్. సాడ్. సాడ్ అనే వర్డ్ ఇచ్చాడు. సాడ్నెస్, దీన్ని నౌన్. సాడ్ అంటే అడ్జెక్టివ్ కదా. సో దిస్ ఇస్ ద సాడ్నెస్. అంటే హియర్ ద వర్డ్స్ ఆల్ ఆర్ ది అడ్జెక్టివ్స్. వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద వర్డ్స్ టు ఎ నౌన్ ఫామ్. ఈ పదాలన్నీ కూడా అడ్జెక్టివ్లు ఉన్నాయి, దాన్ని మనం నౌన్ ఫామ్గా మనం రాయాల్సి వస్తుంది. యాక్టివ్. యాక్టివ్ అంటే మనం ఏం చెప్తామమ్మా? యాక్టివ్గా, యాక్టివిటీయా. సో వీ కెన్ రైట్ యాక్టివ్నెస్ అని రాయవచ్చు, లేకపోతే యాక్టివిటీ కూడా రాయవచ్చు. సో ఎలా రాయవచ్చు? యాక్టివిటీ. ఓకే. నెక్స్ట్ క్రియేటివ్ ఉంది. క్రియేటివ్నెస్ లేదా క్రియేటివిటీ. ఎలా చెప్పవచ్చు? క్రియేటివిటీ. క్రియేటివిటీ. సిన్సియర్ అనేసి అన్నాడు, చూసారా? సిన్సియర్. సిన్సియర్కి ఎలా మనం చెప్తున్నాం? సిన్సియరిటీ. ఎస్, అందరూ కామెంట్ చేస్తున్నారు, వెరీ గుడ్. సిన్సియరిటీ. నెక్స్ట్ చీర్ఫుల్. వీడియో క్లారిటీ వస్తుంది కదా? ఎస్. సిన్సియర్, చీర్ఫుల్ అన్నాడు. చీర్ఫుల్గా ఎలా చెప్తున్నామమ్మా? చీర్ఫుల్. చీర్ఫుల్నెస్ ఎలా చెప్తాం? చీర్ఫుల్నెస్. నెక్స్ట్ బిటర్ ఇచ్చాడు. బిటర్ అంటే చేదు. బిటర్నెస్. బిటర్నెస్. సెన్సిటివ్. సెన్సిటివ్ అంటే సెన్సివిటీ. ఎలా రాస్తాం? సెన్సివిటీ.
సెన్సిటివిటీ. గ్రేట్, గ్రేట్నెస్, గ్రేట్ అనేది అడ్జెక్టివ్. సో we convert this word into noun. గ్రేట్నెస్ ఎలా రాయవచ్చు? గ్రేట్నెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా. రేపొద్దున ఈ పదాల నుంచి మనకి ఎక్కడైనా ఒక సందర్భంలో క్రియేటివిటీ అనే ఒక వర్డ్ కనిపించింది. సో ద పర్సన్, ద పూర్ బాయ్స్ క్రియేటివిటీ ఇస్ వండర్ఫుల్ అనేసి ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటే క్రియేటివిటీకి అన్న ఇచ్చి అక్కడ ఆప్షన్లు ఏంటి ఇచ్చాడంటే నౌన్ ఇస్తాడు, వర్బ్ ఇస్తాడు, అడ్జెక్టివ్ ఇస్తాడు అండ్ వర్బ్ ఇస్తాడు. హౌ కెన్ వీ విల్ చూజ్ అంటే క్రియేటివిటీ ఉంది. ద వర్డ్ విచ్ ఇస్ ఎండ్ విత్ ITY. సో ద వర్డ్ బిలాంగ్స్ టు ది నౌన్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో మనం ఆలోచించకుండా నౌన్కి వెళ్ళాలి. లేదు అంటే క్రియేటివ్ అనే ఒక వర్డ్ వచ్చింది, క్రియేటివ్ అనే వర్డ్ వచ్చింది, ఆ క్రియేటివ్ ఎప్పుడైతే ఇది ఏమైంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ని మనం నౌన్గా మోడిఫై చేసేటప్పుడు కొన్ని అక్షరాలని కలిపి దాన్ని మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. హోప్ యు అండర్స్టాండ్. ఓకేనా? నెక్స్ట్ see here, unpretend space strategy, unpretend space tragedy, certified flight instruction. ఓకేనా? కనిపిస్తుంది కదా? రైట్. స్పేస్ విషన్, సూపర్ స్పెషలైజేషన్, ఎన్సైక్లోపెడిక్ నాలెడ్జ్, ఏ ఇన్స్పైరింగ్ ఇన్ ద ఏజ్. ఎక్కడ ఉన్నటువంటి 6 వర్డ్స్, ఈ 7 వర్డ్స్ దీనికి మీనింగ్స్ ఎక్కడ ఉన్నాయి? వీ హ్యావ్ టు చూస్. దీనికి మీనింగ్స్ ఎక్కడ ఉన్నాయి మనం చూస్ చేయాలి. నాకు తెలియకుండా ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేయరు? అంటే తప్పైనా ఏమైనా అనుకుంటారా, లేకపోతే అలా చూస్తూ మీ యొక్క పనులు మీరు చెప్తున్నారు? సార్ ఏం చెప్తారో ఒకసారి చూద్దాం అన్నీ చెక్ చేసిన వాళ్ళు ఉన్నారా? యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేరేమో. సో 2-3 కామెంట్ చేస్తున్నారు. ఒకటి గమనించండి, మిగతా వారి యొక్క క్లాస్కి మన క్లాస్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి సార్ అంటే మనం ప్రతిదీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ విధానంలో చెప్తున్నాం. అది మీరు గమనించాలి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ విధానంలో చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి 100% యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడ మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. సో పార్టిసిపేట్ యువర్ సెల్ఫ్. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే మీకు ఏంటంటే దాని గురించి సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగింది అనుకోండి, ఎందుకు ఆ ఆప్షన్ తప్పు రాశాను, సో సార్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, చెప్పడం నా ధర్మం. అన్ప్రిటెండెడ్ స్పేస్ స్ట్రాటజీ అన్నాడు. అన్ప్రిటెండెడ్ స్ట్రాటజీ అంటే దీని అర్థం ఏమిటి మనం తెలుసుకోవాలి. దీనికి అర్థం ఏంటి? ఎక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, ఒక వాక్యం ఇచ్చాడు. ముందు దీనికి అర్థం మనం తెలుగులో తెలుసుకుందాం, తర్వాత అక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది చూద్దాం. అంటే అంతరిక్షంలో ఎప్పుడు జరగని ఒక విషాదం సంఘటన. సో ట్రాజడీ అంటే ఒక విషాదానికి సంబంధించిన సంఘటన. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంతరిక్షంలో స్పేస్ ఎక్కడ ఇచ్చాడండి? స్పేస్. అంతరిక్షంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ విధంగా విషాదపరమైనటువంటి సంఘటన జరగలేదు. క్లారిటీయా? ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి, గమనించండి. సో ఎ పర్సన్ విత్ ఎ కరెక్ట్ క్వాలిఫికేషన్, ఎ సాడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ దిస్ సేప్. సో వచ్చిందా? రైట్ ఆన్సర్ కదమ్మా. సో ఒకవేళ దీనికి మీరు నంబర్ ఇవ్వండి, 1 2 3 లేదా ABCD వేద్దాం. దీనికి A B C D E అండ్ F G ఎలా నంబర్ ఇచ్చామనుకో, ఇప్పుడు విచ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది? E. F ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దీనికి ఏంటి వస్తుంది? F ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్? నెక్స్ట్ సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్షన్ అంటే విమానము నడపడంలో ఆయనకి అర్హత ఉంది. సో హీస్ ఏ విమానాన్ని నేర్పించడంలో హీస్ ఏ వెరీ స్కిల్ఫుల్ పర్సన్. అంటే హీస్ వెరీ స్కిల్ఫుల్ అంటే ఎదుటి వారికి నేర్పించే అంత స్కిల్ తనలో అర్హత తనకి ఉంది. సో దట్ ఈస్ సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పారు ఇది. సో విమానం నడపడంలో ఎదుటివారికి ఎదుటివారి విమానం ఎలా నడిపించాలని నేర్పించడంలో ఆయన ఒక
అర్హత కలిగినటువంటి వ్యక్తి, స్కిల్ఫుల్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ చూడండి. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో విచ్ ఇస్ ద రైట్? ఎ పర్సన్, చూడండి ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుంది, ఎ పర్సన్ విత్ ఎ కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ ఫ్లై ప్లేన్స్. సో దిస్ ఇస్ ద, మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ పేరే చెప్పాను, సెకండ్ వీటి నుంచి వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అయిపోయినా మనం జరగబోతున్నటువంటి 20 to 30 షిఫ్ట్లో ఏదైనా ఒక షిఫ్ట్లో ఖచ్చితంగా ఒక పేపర్లో ఈ 3 ఇప్పుడు చెప్పినటువంటి 2 స్లైడ్లో ఒక క్వశ్చన్ తథ్యం. అవునా? ఓకే, ఖచ్చితంగా తథ్యం ఒక క్వశ్చన్, అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పేస్ మిషన్. స్పేస్ మిషన్ అంటే ఏంటి? స్పేస్ మిషన్ అంటే ఏంటమ్మా? ఎస్, మనం గమనించాలి, అంతరిక్షంలో చేయవలసిన పనులు ఏదైతే ఉంటాయో దానిని మనం స్పేస్ మిషన్ అంటాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? వీ హ్యావ్ టు రైట్ స్పేస్ మిషన్. చూడండి అమ్మా, ఎక్కడ ఉంది? ఏ సెటప్ జాబ్ టు డన్ ఏ స్పేస్ బై ది గ్రూప్. అందరూ కలిసి గ్రూప్ రూపంలో ఏర్పడి చేయాల్సిన పని అది కదా. సో దిస్ ఇస్ ద, ఎక్కడ ఏంటి వచ్చింది? ఈ వచ్చింది. ఓకే, ఎక్కడ ఈ వచ్చింది, ఎక్కడ డి వచ్చింది. రైట్. సూపర్ స్పెషలైజేషన్ అన్నారు. ఏంటన్నారమ్మా? సూపర్ స్పెషలైజేషన్. క్లియర్ కనిపించట్లేదా? ఒక్కసారి ఇంక్రీజ్ చేయండి. సరే చూద్దాం. నెక్స్ట్ నుంచి నాకు ఎలా ఉంటుంది అనేసి ప్రతిరోజు టైప్ చేసేవాడిని. సో ప్రతిరోజు నేను టైప్ చేసేవాడిని, కానీ ఈరోజు టైం కుదరలేదు. సో ఫుల్ బిజీగా ఉంది, అందుకు స్క్రీన్ షాట్లు కొన్నిటి పెట్టి కొన్నిటికి టైప్ చేస్తానులేండి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దామా? సూపర్ స్పెషలైజేషన్ అంటే ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఏదైనా ఒక అంశంలో అత్యున్నత నైపుణ్యత కలిగి ఉండుట. ఇప్పుడు మీరు క్వశ్చన్ని చూసిన వెంటనే ఆన్సర్ని చూస్ చేయగలుగుతున్నారంటే మీకు టెక్స్చువల్ వొకాబులరీ గ్రామర్ పైన నైపుణ్యత ఉంది, స్కిల్ ఉంది, ఆ సబ్జెక్ట్ గురించి ఉంది. నేనే చూసిన వెంటనే మనం ఎంతో కొంత నాకున్న అవగాహనతో నేను చెప్పగలుగుతున్నానంటే ఐ హ్యావ్ ఎ స్కిల్. మీకున్న అవగాహనతో మీరు రైట్ ఆన్సర్ చేయగలుగుతున్నారంటే యూ హ్యావ్ ఎ స్కిల్. సో దానిని మనం ఏం చెప్పవచ్చు అంటే సూపర్ స్పెషలైజేషన్ అంటే స్కిల్ఫుల్ నాలెడ్జ్. ఎక్కడ మనం హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్, ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వైడ్ ఆఫ్ సబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, బి ఆప్షన్. నెక్స్ట్ వన్, ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్. వామ్మో, అంటే దీని గురించి ఏం చెప్పాలి? అనేక రకాల విషయాలపై అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటము, దాన్ని మనం ఏం చెప్పొచ్చు? ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. మరి ఇది విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అమ్మా? ఎన్సైక్లోపీడిక్. తప్పు చెప్పానా? ఓకే ఓకే ఓకే, ఎక్కడ స్మాల్ మిస్టేక్ జరిగింది. ఈ ఆప్షన్ అట్ అయింది, ఆ ఆప్షన్ అట్. సారీ, స్మాల్ మిస్టేక్ హ్యాపెండ్. రైట్, సారీ, స్మాల్ మిస్టేక్ హ్యాపెండ్. స్పేస్ మిషన్ అని చెప్పాం. స్పేస్ మిషన్ అంటే దీనికి ఆన్సర్ చెప్పేసాం. సూపర్ స్పెషలైజేషన్ అని చెప్పాం. మరి సూపర్ స్పెషలైజ్ అంటే విచ్ ద ఎగ్జాక్ట్? సూపర్ స్పెషలైజేషన్ అంటే ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఏదైనా ఒక అంశం పైన అత్యున్నతమైన నైపుణ్యం కలిగి ఉండాలి అన్నాం. సో దానికి మనం ఏం తప్పు చేసామంటే అది చూసి ఎక్కడ ఉంది ఆన్సర్? గ్రేట్ ఎక్స్పర్టీస్ ఇన్ ది లిమిటెడ్ ఫీల్డ్ ఆర్ ది పర్టికులర్ సబ్జెక్ట్. చూడండి, ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉంటే దానిని మనం చెప్పొచ్చు. అంటే విచ్ ఇస్ ద జీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, అక్కడిది ఎక్కడది. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద రైట్. ఓకేనా? సో రైట్. సో దిస్ ఇస్ ద జీ. ఓకే, సో రైట్. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా నాలెడ్జ్. ఇది కరెక్ట్ అవుతుంది. హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ ద చిన్న మిస్టేక్. అంటే ఎక్కడ ఏం చెప్పాలి? ఎన్సైక్లోపీడియా నాలెడ్జ్ అంటే అనేక రకాల విషయాలపైన అపారమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం. లేదా ఒక మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, అనేక రకాలమైనటువంటి అపారమైన జ్ఞానం. మన సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, అపారమైన జ్ఞానం ఉంది.
సో అలాగా ఏదైనా ఒక విషయాన్ని పైన సంపూర్ణంగా విశ్లేషించి వివరించి చెప్పగలిగే నాలెడ్జ్ ఉన్నటువంటి, నిజం చెప్పాలంటే శాస్త్రాలు, పురాణాలు, నీతి నియమాల పట్ల ఆయనకున్న హీజ్ ఎన్సైక్లోపీడియక్ పర్సన్ అని చెప్పొచ్చు. సో అలాంటివి, ఓకేనా. సో రైట్, దిస్ ఇస్ ద నెక్స్ట్. హ్యావ్ ఇన్స్పైరింగ్, ఏదైనా చూసి మనం ఇలా ఎట్టా చూసి సంథింగ్ దట్ కాజ్ అంటే గౌరవం మరియు ఆశ్చర్యం కలిగినటువంటి విషయము. సో ఏదైనా ఒక దాన్ని చూసి మనం ఇన్స్పైర్ పొందుతాం. సో దట్ ఈస్ సంథింగ్ దట్ కా ఫీలింగ్ ఆఫ్ ఎ రెస్పెక్ట్ అండ్ వండర్ కదా. సో దిస్ ఏదైనా ఇప్పుడు చూడండి, మీరు క్లాస్ చూస్తారు, నచ్చింది, సూపర్గా చెప్తున్నారు, మాకు మంచి యూస్ఫుల్ అవుతుంది, ఇన్స్పైర్ పొందుతారు. రేపొద్దున మీరు కూడా అలాగే నేను అలాగే నేర్చుకోవాలి, అలాగే చదవాలని ఒక ఆదర్శం. లేదా చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు ఇన్స్పైర్ పొంది మనం ఈరోజు ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఇన్ దిస్ ఏజ్ అని చెప్పారు. సో నౌ డేస్, లాస్ట్ మిగిలింది ఏంటమ్మా? సో దిస్ నౌ డేస్, ఇన్ దిస్ టైమ్. సో దీస్ ఆర్ ది మీనింగ్. గుర్తుపెట్టుకోండి, ఫ్రేజల్ బాబు ఇంతకు ముందు చెప్పాము, ఎక్కడ కూడా చెప్పడం జరిగింది. వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ షిఫ్ట్కి వస్తుంది అయితే నేను చెప్పలేను, బట్ రాసి పెట్టుకోండి. ఒక క్వశ్చన్ మాత్రం 1 మార్క్ మీ సొత్తు అవుతుంది. సో మీరు ఎలా బాధపడుతున్నారని ఆ రెండిటి గేట్ చేసిన స్క్రీన్ షాట్లో పెట్టాను, ఇదేమో టైప్ చేశాను. సో అన్నీ టైప్ చేసి పెడుతుంటే చాలా టైం అవుతుందండి. అయినప్పుడు నా వరకు నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను. సో ఇట్స్ ఎట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఎన్ని పదాలు ఇచ్చారని? 9 పదాలు ఇచ్చారు. ఏంటి? యూజ్ దీస్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫ్టర్ ఫైండింగ్ దర్ మీనింగ్. ఇక్కడ పదాలని అన్ని ఇచ్చేసి ఫస్ట్ ఏం చెప్పమన్నారంటే మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీనింగ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు నచ్చినటువంటి సెంటెన్స్ ఓన్గా రాయమని చెప్పారు. సో పదాలు ఏంటంటే ఇచ్చారు అక్కడ చూడు, ఎన్ని పదాలు ఇచ్చారు అంటే వీ షుడ్ అబ్జర్వ్ హియర్ టోటల్ 9 వర్డ్స్ ఆర్ దేర్. ఓకేనండి, ఈ 9 వర్డ్స్ని మీరు ఒకసారి ఏ పదాలు సార్ అంటే, ఫస్ట్ వన్ బ్రోక్ ఏ పార్ట్. ఓకే, ఫస్ట్ వన్ నేను కావాలంటే మీకు అది కూడా నాకు సరే కనిపించట్లేదు సార్ అంటే మీకు ఇంకొక హెల్ప్ చేయగలను అంతే. సో తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో రైట్, ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడంటే బ్రోక్ అపార్ట్. సో సెకండ్ వన్ స్ట్రిక్డ్ ఓవర్. థర్డ్ వన్ ఏంటి ఇచ్చాడంటే స్ప్రెడ్ అక్రాస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, లిఫ్టెడ్ ఆఫ్. ఓకే, ఇక్కడ బ్లాస్ట్ ఆఫ్. నెక్స్ట్ వెంట్ ఆన్. తర్వాత 3 నెక్స్ట్ పేజీలు తెలుసుకుందాం, ప్లేస్ లేదు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎక్కడ ఏంటంటే కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు. ఫ్రేజల్ వర్బ్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క షిఫ్ట్లో ఫ్రేజ్ నుంచి వస్తుంది. మోస్ట్లీ 6th 7th క్లాస్లో ఎక్కువ ఫ్రేజెస్ ఉన్నాయి. వీటి నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. 1 మార్క్ మీ సొంతం అవ్వాలంటే క్లియర్గా నేర్చుకోవాల్సింది. రైట్, ఇప్పుడు ఏం చెప్పారంటే దెర్ ఆర్ ది మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేజ్. సో ఈ ఫ్రేజెస్ నేను డైరెక్ట్గా మన సెంటెన్స్ అక్కడ రాస్తే టైం టేకింగ్ అవుతుందని ముందే దాని ఒక మీనింగ్స్ సెంటెన్స్ రాయడం. వాట్ ఈస్ ద బ్రోక్ ఏ పార్ట్? బ్రోక్ ఏ పార్ట్ అంటే ఏంటంటే దేనినైనా సపరేట్ చేయడం లేదా ఓకే డిస్ఇంటిగ్రేటెడ్ అంటే ఒక దాని నుంచి ఇంకోటి విడదీయడం అంటారు. సో దేన్నైనా సపరేట్ చేయడం అంటారు, ఒక దాని నుంచి ఇంకోటి విడదీయడం అంటారు. సో దానిని మనం ఏం చెప్పవచ్చు అంటే బ్రోక్ ఏ పార్ట్. నెక్స్ట్ ఏముంది? సెకండ్ వన్ స్ట్రిక్డ్ ఓవర్. ఏంటి ఇచ్చాడమ్మా? స్ట్రిక్డ్ ఓవర్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అతి త్వరగా మూవ్ అవ్వడం. ఏమంటారు? త్వరగా మూవ్ అవ్వడము అనేసి అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ స్ప్రెడ్ అక్రాస్ అంటే ఏంటో అంటారు. సో గమనించండి, స్ప్రెడ్ అక్రాస్ అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే ఏదైనా ఒక దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు తన ప్రాంతం చాలా చిన్నది, కానీ అలా కొన్ని రోజులు పోయిన తర్వాత మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆక్రమించడం, తన గుప్పెట్లో పెట్టుకోవడం. సో స్ప్రెడ్ ఓవర్. లేదా మనం ఒక చిన్న సైట్ కొన్నాము, లాభం వచ్చింది, ఇంకోసారి ఇంతది కొన్నాం, అలా కొన్ని సంవత్సరాల్లో మనం దాన్ని ఎక్స్టెండెడ్ చేసుకుని వెళ్తున్నాం.
ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ లిఫ్టెడ్ ఆఫ్ అంటే ఏంటంటే రోజ్ ఫ్రమ్ ది గ్రౌండ్ అంటే యూజువల్ రిగార్డింగ్ ఏ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే సో ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సిన సెంటెన్స్ కూడా నేను ఇక్కడ రాయడం జరిగింది. బ్రోక్ ఏ పార్ట్ అంటే ఏంటి చెప్పాను, సపరేటెడ్ అని చెప్పాను. అంటే ద ఓల్డ్ షిప్ బ్రోక్ ఏ పార్ట్ డ్యూరింగ్ ది వైలెంట్. చూడండి ద ఓల్డ్ షిప్ అంటే చాలా పురాతనమైనటువంటి షిప్ ఏంటైంది, సపరేట్గా విడిపోయింది. అంటే ఎక్కువ మంది రావడమో లేకపోతే ఎక్కువ వైలెంట్ అవడం వల్ల ఆ షిప్లో అది 2 భాగాలుగా విడిపోయింది అని చెప్పడం. సో దాన్ని అటువంటి సందర్భంలో బ్రోక్ ఏ పార్ట్ అని ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించాలి. బ్రోక్ ఏ పార్ట్ అంటే ఏంటమ్మా, సపరేట్. బ్రోక్ అంటే దాని అర్థం వర్బ్కి ఏంటి రావాలి, బ్రేక్. అంటే ఇక్కడ అన్నీ కూడా ఒక వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్తో పాటు ఉంటుంది. సో ఒక వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ పాటు ఉంటుంది. కాబట్టి బ్రేక్ అనే దాని రూట్ వర్డ్ అంటే బ్రేక్ అంటే ఇరిగిపోవుట. సో అలాగా ఇక్కడ సరిపోవుట అంటే సపరేట్ అని అంటే విడిపోవుట, ఓకే దూరం అవుట అని అర్థం. స్ట్రీకెడ్ ఓవర్ చూడండి, స్ట్రీకెడ్ అనే పదం ఏంటి, ఓవర్ అంటే మనకి అర్థమైంది. సో స్ట్రీకెడ్ అంటే ఇక్కడ క్లియర్గా మనకి అర్థమైంది. షూటింగ్ స్టార్ స్ట్రీకెడ్ ఓవర్ ది నైట్ స్కై అన్నారు. అంటే సో స్ట్రీకెడ్ ఏ షూటింగ్ స్టార్. సో మనం ఏదైతే చూడండి షూటింగ్ స్టార్ స్ట్రీక్డ్ ఓవర్ ది నైట్ స్కై అంటే మూవింగ్ వెరీ ఫాస్ట్ ఓవర్ ఎన్ ఏరియా. ఒక ప్రాంతంలో మనం చూడండి, మనం కొన్నిసార్లు కొన్ని నక్షత్రాలు మనం చూసిన వ్యక్తిని సెకండ్లోనే చాలా వేగంగా మూవ్ అయ్యి పైనుంచి కింద పడిపోయేటట్టు మనకి అనిపిస్తుంది కొన్ని నక్షత్రాలు. ఏం రైట్ అన్నట్టు. సో దానిని మనం ఏం చెప్పొచ్చు, షూటింగ్ స్టార్ స్ట్రీక్డ్ ఓవర్ ది నైట్ స్కై అని చెప్పొచ్చు. అంటే దాని అర్థం ద స్టార్ ఈజ్ మూవ్డ్ వెరీ ఫాస్ట్ ఇన్ ఓవర్ ది నైట్ స్కై. ఓకే ఒక పర్టికులర్ ఏరియాలో చాలా వేగంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్తుందని మనం చెప్పు. దానికి స్ట్రీక్డ్ ఓవర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే స్ట్రీక్డ్ ఓవర్. ఓకే మరి గుర్తుంచుకోవడానికి సార్ ఎక్కడ బ్రోక్ అంటే బ్రేక్ ఉంది కాబట్టి సపరేట్గానే మీరు గుర్తుంచుకోవడానికి చెప్పారు, మరి ఎక్కడ ఎందుకు చెప్పలేదు చెప్తున్నా. స్ట్రీక్ అంటే చూడండి స్ట్రీక్ ఓవర్ అన్నావు. మరి స్ట్రీక్ అంటే ఏంటంటున్నామమ్మా అంటే మూవ్డ్ వెరీ ఫాస్ట్ ఓవర్ అన్ ఏరియా. స్ట్రీక్ అంటే స్కై. సో సా ఎక్కడ స్ట్రీ వచ్చింది, ఎక్కడ స్కా వచ్చింది, ఇలా మనం గుర్తుంచుకోవాలి. స్ట్రీక్ అంటే స్కై గురించి చెప్తున్నాడు కాబట్టి నక్షత్రం అతి త్వరగా వెళ్ళిపోతుంది. ఓకే లేదా స్పీడ్. ఓకే ఇలా కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్ప్రెడ్ అక్రాస్. స్ప్రెడ్ అంటే తెలుసు కదా. సో స్ప్రెడ్ అంటే ఏదైనా ఒక న్యూస్ జరిగింది భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా ఒక జరిగిందంటే స్ప్రెడ్ తక్షణమే ఆ వార్త అనేది వ్యాపించడము, ఎక్స్టెండ్ ఓవర్ ది వైడ్ ఏరియా కదా. సో దానికి ఎగ్జాంపుల్ ద న్యూస్ ఆఫ్ ది విక్టరీ స్ప్రెడ్ అక్రాస్ ది ఎంటైర్. మీకు ఉద్యోగం వచ్చిందనేసి ఎప్పుడైతే మీరు లిస్ట్లో మీ పేరు లిస్ట్లో వచ్చిందో అందరికీ ఫోన్ చేస్తారు. మీకు భగవంతుడు దయవల్ల స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే మిమ్మల్ని ఫోన్ చేసి నారా లోకేష్ గారు మిమ్మల్ని ఫోన్ చేసి వెరీ డియర్ కంగ్రాచులేషన్ గారు సంథింగ్ ఎవరు ఉన్నారు మన రెగ్యులర్గా మన లైవ్కి వచ్చినవారు హర్షిత గారు లేకపోతే మన సుధాకర్ గారు లేకపోతే ఫిస్సి గారు కానీ ఎవరైనా ఒక పర్సన్ని ఫోన్ చేసి వెరీ కంగ్రాచులేషన్ టు యూ, యూ డిడ్ ఏ హార్డ్ వర్క్ అండ్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ మీకు వచ్చింది డిఎస్సి ద్వారా, డిఎస్సిలో లేదా టెట్ ఇప్పుడు జరగబోతుంది, రియల్ కంగ్రాచులేషన్ అని మీకు ఫోన్ చేశారు. సో నారా లోకేష్ గారు ఫోన్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పారు. అక్కడికి ఒక పావు గంట తర్వాత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అక్కడికి ఒక పావు గంట తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఎంత మురిసిపోతారో టీవీలో ఇక్కడ అక్కడ మీ గురించి అబ్బో అడగని వాళ్ళేరు, మీ ఎంత కవర్ చేస్తారో, మిమ్మల్ని ఎంత హైప్ చేస్తారో. సో దట్ ఈస్ అప్పుడు మీరు మన ఏపీ తెలంగాణ మొత్తం ఏమవుతారు, యువర్ అబౌట్ యువర్ సెల్ఫ్ స్ప్రెడ్ అక్రాస్ ది ఏరియా అంటారు. సో దట్ ఈస్ మీరు సాధించిన ఘనత గురించి అందరూ మాట్లాడతారు, అంతే కదా. లిఫ్టెడ్ ఆఫ్ అంటే రోజ్ ఫ్రమ్ ది గ్రౌండ్ అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడం. సో లిఫ్ట్ ఆఫ్. సో ద హెలికాప్టర్ లిఫ్టెడ్ ఆఫ్. చూడండి హెలికాప్టర్ ఎక్కడి నుంచి, నేల నుంచి నింగికి వెళ్తుంది కదా. సో అందుకోసం లిఫ్టెడ్ ఆఫ్ని ఎగ్జాంపుల్ హెలికాప్టర్తో పాటు ఇవ్వడం జరిగింది. లిఫ్టెడ్ ఆఫ్. సో హెలికాప్టర్ నింగి నుంచి నేల నుంచి నింగికి వెళ్తుంది కాబట్టి లిఫ్టెడ్ ఆఫ్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫ్రేజ్. ఇంకెన్ని అయ్యి మొత్తం 9 ఇచ్చారమ్మా, మనం 4 తెలుసుకున్నాం, ఇంకా 5 ఉన్నాయి, నెక్స్ట్ పేజీలు ఉన్నాయి చూద్దాం. సో హియర్
ఇక్కడ ఫిఫ్త్ వన్ 8 అన్నాడు, ఫిఫ్త్ వన్ 8 అన్నాడు అంటే దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్. ఓకే, నెక్స్ట్ బ్లాస్ట్ ఆఫ్ అని చెప్పారు. ఏంటి చెప్పారు? బ్లాస్ట్ ఆఫ్. బ్లాస్ట్ అంటే దాని అర్థం ఏంటి అంటే టు టేక్ ఆఫ్ ఆర్ లాంచ్ ఆర్ యూజువల్ రిగార్డింగ్ ఏ రాకెట్. సో రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఏమవుతుంటుంది? బ్లాస్ట్ అవుతుందా లేదా? సో దట్ ఈస్, సో వీ వాచ్డ్ ది రాకెట్ బ్లాస్ట్ ఆఫ్ ఇన్ టు ది స్పేస్ ఆన్ టెలివిజన్. అదే మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వెంట్ ఆన్. సో వెంట్ ఆన్, ద మీటింగ్ వెంట్ ఫార్ ఆన్ ది మంత్స్ ఫర్ ది లాంగర్. వెంట్ ఆన్ అంటే కంటిన్యూడ్. So you, he person, we the continue the class. The meeting went on for the much longer than expected. మనం క్లాస్ 2 hours అనుకున్నాము, 3 hours వరకు క్లాస్ వెళ్ళిందంటే సో అప్పుడేం చెప్పవచ్చు? ద మీటింగ్ వెంట్ ఆన్. వెంట అంటే దాని ఉద్దేశం వెళ్ళిపోవట కాదు. సో ఇక్కడ దాని రూట్ వర్బ్ ఏమవుతుందంటే గో అవుతుంది. గో ఆన్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంది, గోయింగ్ ఆన్ అని అర్థం. సో ఇలా ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చీడ్ అలాంగ్ అని చెప్పారు. చూడండి, చీడ్ అలాంగ్ చెప్పండి. సో వాట్ ఈస్ ద మీనింగ్? ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ చీడ్ ఆఫ్. చీర్డ్ అంటే కదా, మనం ఏదైనా ఒక పని సాధించిన తర్వాత ఆల్ పీపుల్స్ ఆర్ చీర్ అప్ కదా. సో సూపర్ సూపర్ అంటారు. సో ద క్రౌడ్ చీడ్ అలాంగ్ ది మార్థాన్ విన్నర్స్ పాస్డ్ బై. సో అక్కడ గెట్ టుగెదర్ అయినాడు జనాలు అందరూ కూడా మార్థన్ నిర్వహిస్తే ఆ మార్థన్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వారిని అందరూ చప్పట్లతో ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆన్ బోర్డ్ అని చెప్పారు. చూడండి, ఆన్ బోర్డ్ అంటే ఆన్ ఎ షిప్, ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ వెహికల్ అని చెప్పొచ్చు ఆన్ బోర్డ్ అంటే. సో వాట్ ఈస్ ద మీనింగ్? ద కెప్టెన్ వెల్కమ్డ్ ఎవ్రీ వన్ ఆన్ బోర్డ్ ది ఫ్లైట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కెరీ ఆన్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు కంటిన్యూ డూయింగ్ సంథింగ్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెరీ ఆన్ అండ్ వెంట్ ఆన్? ఆన్తో వచ్చింది కదా రెండు పదాలు. సో అందుకు కెరీ ఆన్ అంటే ప్లీజ్ కెరీ ఆన్ విత్ యువర్ వర్క్ వైల్ ఐ ఆన్సర్ ది ఫోన్. సో మీరు చేసే పని మీరు చేయండి, నేను చేసే పని నేను చేస్తాను అనేసి అంటారు. సో ఎక్కడేమో ఒక పని ఇంతకు ముందు నుంచి ప్రారంభమై కొనసాగుతుంది అనేసి తెలియజేస్తుంది. సో దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ things. Hope you understand. క్లియర్ వస్తుందా? చిన్న బఫరింగ్ అయింది. నా క్లియరా? క్లియర్ కదా? రైట్. చూడండి, 3 యాక్టివిటీస్ అయితే ఇచ్చారంటే అన్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. అంటే అన్ అనే ప్రిఫిక్సెస్ వర్డ్ని ఉపయోగించి మనం దాన్ని ఏం చేయవచ్చు అంటే ఆపోజిట్ వర్డ్ రూపంలో మార్చవచ్చు. అయితే ఇక్కడ దాదాపు 10 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 10 వర్డ్స్ కూడా అన్ అనే ప్రిఫిక్సెస్ని ఉపయోగించి వీ కెన్ ట్రాన్స్ఫర్ ద వర్డ్ ఇంటూ ఏ వాట్? We can transfer the word into a opposite word. Identify, unidentified kada. Control, uncontrolled. Attended, unattended. Successful, unsuccessful. Important, unimportant. ఇలా మనం సెంటెన్స్ అంతా రాసి మోడిఫై చేయొచ్చు. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్. క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్. ట్రైన్డ్, అన్ట్రైన్డ్. ఆన్సరబుల్, అన్ఆన్సరబుల్. సో ఎక్కడ ఇచ్చినటువంటి టోటల్గా ఒకే ఒక వర్డ్ ఉపయోగించి రాయమన్నారు. సో దట్ ఈస్ ద స్లోగా ఉందన్నట్టు.
నెట్ స్పీడ్ ఒకసారి చెక్ చేయమ్మా. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. మ్యాచ్ ది జాబ్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది రైట్. ఇక్కడ నెవిగేటర్ అనే పదం ఇచ్చాడు, దానికి సంబంధించి కొన్ని పదాలు ఇచ్చారు. ఇక్కడ టోటల్గా అంటే మ్యాచింగ్ ఏలో కొన్ని పదాలు, బిలో అంటే వర్డ్ ఏమో ఎక్కడో దాని మీనింగ్స్ ఏమో అక్కడ ఉంది. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసి చెయ్యాలి. సో ఒక్కొక్క దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెవిగేటర్, ఆర్కిటెక్ట్, పొలిటీషియన్, ఇంజనీర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, అథ్లెట్, డిస్క్ జాకీ అండ్ కంపోజర్, కౌన్సిలర్, జర్నలిస్ట్ అన్నారు. సో ఎట్ ఫస్ట్ వీ హ్యావ్ టు నెవిగేటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనమ్మా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ ద నెవిగేటర్. ఒక్కొక్క దాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, నెవిగేటర్ అంటే ఏంటి? సీ హియర్, ఏలో అడ్వర్టైజ్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ ది జాబ్స్ పర్సన్. నెక్స్ట్ బిలో వర్క్స్ ఇన్ పొలిటిక్స్. సిలో ఫైండ్స్ అండ్ మానిటర్స్. అండ్ డి రిపోర్ట్స్ ఆన్ రీసెంట్. ఈ plans the design of a building, towns and city, controls and puts together a program, works in sports and activities such as running, jumping, designing and builds things like roads, builds engineering, make up notes and create music, design the system by design. ఓకే, సో ఫస్ట్ వన్ ఏం చెప్పారు అంటే నెవిగేటర్. నెవిగేటర్ అంటే దాని మీన్స్ వాట్. సో వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఎ మానిటర్, ఏదైనా ఒక దాన్ని తెలుసుకొని మానిటర్ చేయడమే. సో మానిటర్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? సో దిస్ ఈస్ ఫైండ్ అండ్ మానిటర్స్ ద రూట్ గెట్ టు ప్లేస్ ఆర్ ది డైరెక్షన్ టు ట్రావెల్. సో మనం సముద్ర మార్గ మధ్యంలో వెళ్తున్నాం. సముద్ర మార్గ మధ్యంలో వెళ్ళేటప్పుడు మనకి దారి తెలియదు, ఎటువైపు వెళితే మనకి దారి వస్తుంది, అప్పుడు మనం దాన్ని సో దాన్ని ఫైండ్ అండ్ మానిటర్ ద రూట్ టు గెట్ ది ప్లేస్. లేదా నౌడేస్ గూగుల్ లొకేషన్ని ఉపయోగించేస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ నెవిగేటర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఆర్కిటెక్ట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఈ పదాలన్నీ వస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద ఆర్కిటెక్ట్? ఆర్కిటెక్ట్ అంటే ఏంటంటారు? సో ఆర్కిటెక్ట్ మీన్స్ వాట్? సో ప్లాన్స్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఎవరైతే బిల్డింగ్ ప్లాన్స్ మరియు డిజైన్ గురించి ఇస్తుంటారంటే ఇంజనీర్ వర్క్. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్కిటెక్ట్. ఈ బిల్డింగ్లో ఎక్కడ పార్కింగ్ ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ డైనింగ్ హాల్ ఉండాలి, ఎక్కడ కిచెన్ రూమ్ ఉండాలి, సో దీని గురించి డిజైన్ ఇచ్చే వ్యక్తిని ఏమంటారు అంటే ఆర్కిటెక్ట్. ఓకేనా. సో పొలిటీషియన్ అంటే మనం చెప్పాలా, అందరికీ తెలిసిందే కదా. సో పొలిటీషియన్ అంటే ఏమంటారు? వర్క్స్ ఇన్ పొలిటిక్స్. సో పొలిటిక్స్ రాజకీయంలో పనిచేసినటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పవచ్చు అంటే పొలిటీషియన్, యూజ్డ్ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ద ఓకే, గోట్ ఇట్. కామెంట్స్ చేస్తున్నాను, మీకు తెలిసినవన్నీ కూడా కామెంట్ చేస్తున్నాను. నేను చెప్పాను సంతోష్ గారు, నేను మొన్న అడిగాను సార్ మిమ్మల్ని, అందరికీ లైవ్లో అడిగాను. సో చాలామంది సార్ 9th 10th క్లాస్ కొత్త క్లాసులు చెప్పలేదు అంటే నేను చెప్పాను సమస్య. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 7:30 quarter-8 వరకు కంటిన్యూ క్లాస్ అంటే ల్యాబ్లో. రెగ్యులర్ లైవ్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్, అలా రెగ్యులర్ క్లాస్ ఉండడం వల్ల మనకేంటంటే క్లాస్ మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను 8 o'clock స్టార్ట్ చేస్తే 10-10:30, నేను డిన్నర్ చేసినప్పుడు 11 o'clock అవుతుంది. మళ్ళీ 11 o'clock అయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు జరిగిన షెడ్యూల్ ఏంటి, రేపటి షెడ్యూల్ ఏంటి, ఎవరు టీచర్ వస్తారో, ఏంటి వర్క్, ఇవన్నీ చేసేటప్పుడు నాకు కొంత డూ నో బిలీవ్ మీ డైలీ నేను స్లీప్ అయ్యేటప్పుడు నా స్లీపింగ్ టైం 2 or 3 అవుతుంది. అంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో బికాస్ ఆఫ్ దెర్ ఇస్ ఏ ఇన్సఫిషియంట్ ఆఫ్ టైమ్ టు డూ వీడియోస్. అందుచేత మిమ్మల్ని నేను అక్కడ సార్ ఆ రోజు చాలామంది కామెంట్ చేశారు, సార్ 9th 10th క్లాస్ లేటెస్ట్ క్లాస్ అంతా చెప్పలేదు, పెట్టండి అని చెప్పారు. అందుకొస్తే అట్లీస్ట్ 1 day or 2 day కానీ నేను క్లాస్ లీవ్ ఈ లైవ్ సెషన్ కానీ ఆపితే ఐ హ్యావ్ ప్lenty ఆఫ్ ఆ టైంలో నేను లైవ్ క్లాస్ అంతా చేయవచ్చని, సో రికార్డ్ క్లాస్ అంతా చేయవచ్చని చెప్పడం జరిగింది. క్లాస్ అయ్యి మేబీ రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో 9th 10th క్లాస్ కోసం చాలామంది ఎదురు చూశారు. సో దానికోసమే లీవ్, అది కూడా మీరు ఒప్పుకున్న తర్వాత నేను లీవ్ తీసుకున్నాను. ఆ రోజు కామెంట్ చేశారు, అడిగాను
కూడా మిమ్మల్ని. అందుకోసమే ఒపీనియన్స్ నేను అడుగుతున్నాను, ఏం చేస్తే బాగుంటుంది. సో నా మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, మీ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఓకేనా. సో నాకు ఇద్దరు లక్ష్యం ఒకటే కానీ ఆలోచన వర్క్ పట్ల ఉన్న ఆలోచన వేరేగా మాత్రం. అందుకోసం ఒపీనియన్ మధ్యన అడుగుతుంటాను, సరే ఏం చేద్దాం, ఈరోజు వొకాబులరీ చెప్పాం, రేపు టెస్టులో ఒక గ్రామర్ చేద్దాం లేదా మోడల్ పేపర్ చేద్దామా, ఇలా అడుగుతూనే ఉంటాను. దానికి మీకు ఏది చేస్తే బాగుంటుంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్పారనుకో, అకార్డింగ్ యువర్ ఒపీనియన్ ఐ షుడ్ టేక్ ఏ డెసిషన్. అందుకోసమే 2 days తీసుకున్నాను, సారీ ఫర్ దట్, అంతే. నాకు వేరే ఉద్దేశం లేదు. నెక్స్ట్ ఇంజనీర్కి ఏంటంటామమ్మా, సో ఇంజనీర్ చేసే పని ఉంటుంది అందరికీ తెలుసు. సో వాట్ ఇస్ ద ఇంజనీర్? ఇంజనీర్ అంటే ఏంటి చెప్తామమ్మా. సో రైట్, ఇంజనీర్ అంటే ముఖ్యంగా సో డిజైన్ బిల్డ్స్ ద థింగ్స్ లైక్ ఎ రోడ్, బ్రిడ్జెస్ అండ్ ఇంజిన్. సో ఈ పని అంతా చేస్తాడు ఎవరు? ఇంజనీర్. ఒక రోడ్ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించాలి, ఆ రోడ్ ఎంత వెడల్పులో ఉండాలి, అవునా? థ్యాంక్ యూ సంతోష్ గారు. సో రైట్, సో రోడ్ ఎంత డిజైన్ ఉండాలి దాని గురించి. ఎక్కడ ఏంటంటే మీరు మన దగ్గర ఏప్లో ఉన్న క్లాస్కి ఎక్కడ ఉన్నటువంటి క్లాస్ ఏంటంటే అద్భుతం. ఏప్లో క్లాస్ వైజ్ మనం చెప్పాం, ఎక్కడో క్లాస్ మొత్తం ఒకేసారి చెప్పేస్తున్నాం, రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా చెప్పేసి వెళ్తున్నాం కాబట్టి చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. రైట్, నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అన్నారు. మరి కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఏంటంటాం సార్? గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఎక్కడ ఇచ్చారు చూద్దాం. సో డిజైన్ ద సిస్టమ్ బై విచ్ ఇస్ ద కంప్యూటర్ రన్స్ ఆర్ గివెన్ ఇన్ఫర్మేషన్. సో దానిని మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటాం. ఎవరైతే కంప్యూటర్ ఒక డిజైన్, ఇవన్నీ 1 word సబ్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి, వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, సో డిజైన్ ద సిస్టమ్ బై విచ్ కంప్యూటర్ ఆర్ గివ్స్ ఏ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ కంప్యూటర్ అని ప్రోగ్రామ్ అని అంటారు. నెక్స్ట్ అథ్లెటిక్. మరి అథ్లెట్ అంటే తెలుసు అందరికీ, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వర్డ్స్ నుంచి 1 word సబ్స్టిట్యూషన్. అందుకోసమే ఈరోజు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 1 word సబ్స్టిట్యూట్ తీసుకున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. వీటి నుంచి వచ్చిన ఆశ్చర్యపడే అవసరం లేదు, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ కొంచెం ఇంత టైట్ ఉండదు, ఇలా కొంచెం లిబరల్గా ఉంటుంది అనేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి టెక్స్చువల్ బుక్ నుంచే గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ మంది రాస్తారు కాబట్టి టెక్స్చువల్ నుంచి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్స్చువల్ వొకాబులరీ అంతా నేర్చుకుంటే మంచిది. వచ్చిందా? అందరం హీరోలమే, రాలేదా బాధపడాలి. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. అథ్లెటిక్ మీన్స్ వాట్? సో ఎక్కడ ఉంది అథ్లెట్స్ మీన్స్? వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ as రన్నింగ్, జంపింగ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డిస్క్ జోకే. సో డిస్క్ జోకే అంటే ఏంటంటారు? సో డిస్క్ జోకే మీన్స్ వాట్? ఇప్పుడు మనం తెలుసుకోవాలి. డిస్క్ జోకే కంట్రోల్ అండ్ పుట్స్ టుగెదర్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. సో డిస్క్, సో ఇది ఈజీ. నెక్స్ట్ కంపోజర్ ఎవరు చేస్తారు? ఒకదానితో పాటు ఒక కంపోజర్ చేస్తాం కదా, సో దాన్ని ఏమంటారు? కంపోజర్. సో కంపోజర్ మీన్స్ వాట్? మేక్స్ ఆఫ్ నోట్స్, క్రియేట్ మ్యూజిక్. సో మ్యూజిక్ని కంపోజ్ చేసే వ్యక్తిని కంపోజర్ అంటారు. నెక్స్ట్ కౌన్సిలర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇటువంటి వర్డ్స్ మనకి అడిగే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ అంటే ఏంటి ఎక్కడ మనం తెలుసుకోవాలి. కౌన్సిలర్ అంటే అడ్వైజ్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ జాబ్, పర్సనల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు కూడా కౌన్సిలర్ చేసే పని అంటే జాబ్ ఎలా సాధించాలి, నాకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏటున్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమించిన తర్వాత మనం ఎలా మన జీవిత లక్ష్యానికి చేరుకోవాలని గురించి చెప్పే వ్యక్తిని మనం కౌన్సిలర్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ జర్నలిస్ట్. ఇంకేం చెప్పాలా? మిగిలింది అయితే అదే జర్నలిస్ట్. ఇంకేంటి మిగిలిందమ్మా? సీ హియర్ రిపోర్ట్స్ అండ్ రీసెంట్ న్యూస్ అండ్ న్యూస్ పేపర్, రేడియో, టీవీ. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. Okay, so these are the 1 word substitution to learn, and clearly please keep in your mind, it is useful for your examination. Okay, సో అది పెద్దది కదా, క్లియర్ కనిపిస్తుంది అనేసి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇవి చిన్నవి కదా. మళ్ళీ ఫ్రేజుల వర్బ్ వచ్చిందండి. 6th క్లాస్లో ఎక్కువ ఫ్రేజెస్ గురించి ఇచ్చారు కాబట్టి కొంచెం దృష్టి పెట్టాలి డియర్ టీచర్స్. ఖచ్చితంగా ఫ్రేజల్ వర్బ్ నుంచి ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్ హాల్లో 1 mark మీ సొంతం అవ్వాలంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్, 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో వచ్చిన ఫ్రేజల్ వర్బ్ అన్నీ కూడా ఒక్కసారి క్లియర్గా చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్, సో హియర్ సమ్ వర్డ్స్. సెటప్,
సెట్ aside, సెట్ డౌన్, సెట్ అవుట్, సెట్ ఇన్. సో చూడండి, సెట్ అనేది ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ది, ఇంతకుముందు బ్రేక్ తను వచ్చింది. ఇక్కడ సెట్ అనేది దీస్ ఆర్ ది వర్డ్ వర్బ్ వర్డ్స్ అండ్ దీస్ ఆర్ ది ప్రపోజిషన్ వర్డ్ కదా, వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ అంటాం. సో ఈ ఫ్రేజెస్ని ఇక్కడ ఉన్నటువంటి సూటబుల్ వర్డ్స్ రాయండి అన్నారు. రైట్, సెట్ డౌన్, ఓకేనా, సెట్ అప్, ఓకే. సో వీ షుడ్ రైట్ విచ్ ఇస్ ద మీనింగ్ వాట్ ఈస్. ఇప్పుడు ఆ మీనింగ్ తెలుసుకున్న తర్వాత దాని మీనింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఆ పదాలు రాయాలి. ఫస్ట్, వై డోంట్ యూ డేస్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్ అన్నారు. వై డోంట్ యూ, ఇక్కడ క్వశ్చన్ క్లియర్ గమనించండి. వై డోంట్ యూ అంటే వై డోంట్ యూ డేస్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్. మీకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా ప్రకారం చేస్తే బాగుంటుంది. ఎప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చిందో అది పేపర్ పైన ఇమ్మీడియట్లీ రాయండి, లేకపోతే మర్చిపోతారు, ఎవడైనా అంతే. సో దానిని ఏమంటారు ఇక్కడ ఫ్రేజల్ వెబ్లో? ఇక్కడ చూడండి, ఎక్కడ ఉంది అంటే ఇమ్మీడియట్ రాయండి. వీ హ్యావ్ టు వాట్, వీ హ్యావ్ టు డూ రికార్డ్ కదా, రికార్డ్ చేయాలి. మరి ఈ వర్డ్ ఎక్కడైనా ఉందా? ఆర్ సేవ్ చేయాలి, రికార్డ్ చేసి సేవ్ చేస్తాం దాన్ని. అనేక మనం పడుకునేటప్పుడు వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి, వాటిని రికార్డ్ చేయాలి. ఎక్కడైనా ఉందా రికార్డ్? ఎస్, సెట్ డౌన్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఏం చెప్పాలి ఇక్కడ? సెట్ డౌన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. వై డోంట్ యూ సెట్ డౌన్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్? డియర్ టీచర్స్, ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్, ఏ ఫండ్ హ్యాస్ బీన్ డేస్ ఫర్ ది సోల్జర్ ఫ్యామిలీస్. సోల్జర్ ఫ్యామిలీస్కి ఏంటి ఇవ్వాలి? ఫండ్ ఇవ్వాలి. ఫండ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? సో స్టార్ట్ అవర్ జర్నీ, సేవ్, కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్, బిగిన్ అండ్ సీమ్ లైక్ టు కంటిన్యూ. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద సెటప్. పుట్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ స్టార్ట్. ఏ ఫండ్ హ్యాస్ బీన్ సెట్ అప్ ఫర్ ది సోల్జర్ ఫ్యామిలీస్. ఒక దగ్గర భద్రపరిచి ఉంచడం జరిగింది, ఇది వీళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడానికి. నెక్స్ట్, వీ షుడ్ డేస్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. మన దగ్గర ఏంటంటే తక్కువ మనీ ఉంది, సో దాన్ని ఏమంటాము? సో గుర్తుపెట్టుకోవాలి. సో కమన్ క్విక్. కమన్ క్విక్. we should days little money every month అని చెప్పారు కదా. we should చూడండి, మనం ఏం చేద్దాం, ఇక్కడ లిటిల్ మనీ అన్నారు, మనకి ఒక వర్డ్లో క్లియర్గా అర్థమవుతుంది. సేవ్ ఆర్ కీప్ అని ఇచ్చారు. సో కాబట్టి సెట్ సైడ్, ఏటమ్మా, సెట్ ఏ సైడ్. సో మనకు వచ్చినటువంటి కొంత డబ్బులు ఒక పక్కన కొంత డబ్బు మనం తీసుకుని ఉంచితే మనకి క్లియర్గా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో లైవ్లో పెడదామా లిటరేచర్ క్లాసు? మేడం ఇప్పటికే చాలా ప్రెజర్ అవుతుంది. మెథడ్ క్లాస్ అయితే లైవ్ చేద్దామని చూస్తున్నాను, బట్ టైమింగే షెడ్యూల్ సెట్ అవ్వట్లేదు ఉంది మేడం. సో ఇఫ్ దెర్ ఈజ్ ఏ పాసిబుల్, ఓకేనా. ఓకే, అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 10 PM వరకు బోర్డు అయితే ఖాళీ ఉండట్లేదు. సో ఒకటి తర్వాత సెషన్ ఉంటుంది. అది మెయిన్ ప్రాబ్లం. లేదు అంటే ఖచ్చితంగా చేస్తాను, ఓకే. సెట్ సైడ్ అంటే మనం ఏం చేస్తాం, పక్కన పెడదాం. డబ్బులు మనకి నెలకి ఒక 30,000 శాలరీ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అట్లీస్ట్ 10% అయినా తీసి పక్కన పెడదాం. అంటే ఒక 3,000 రూపీస్ మనం పెడితే సంవత్సరానికి ఎంత అవుతుంది అలా చూసుకుందాం, ఓకేనా. 50,000 వచ్చింది అనుకో, నెలకి 5,000 తీసి ఇది నా డబ్బు కాదు, ఖర్చు అయిపోయిందని ఒక మనీ బ్యాంక్లో, కిడ్ బ్యాంక్లో ఎక్కడైనా పడేస్తే సంవత్సరానికి వచ్చినప్పుడు ఎంత అవుతుందంటే 60,000 రూపాయలు వచ్చింది. 2 సంవత్సరాలకు వచ్చేది 1,00,000 రూపాయలు, 20 రూపాయలు. ఒక 10 సంవత్సరాలు అలాగ 5,000 మనం కానీ సైడ్ తీసుకొచ్చేటప్పుడు 10 సంవత్సరాల్లో దాదాపు 12 లక్షల వరకు మనకి వస్తుంది. ఆ 12 లక్షలతో పాటు మనం ఏదైనా ఒక వస్తువు కొనవచ్చు, లేకపోతే సైడ్, అది హెల్ప్ఫుల్ అవుతుంది. లేదా ఎమర్జెన్సీ పర్పస్లో అయినా అది హెల్ప్ఫుల్ అవుతుందా. యూ షుడ్ బై సమ్ వూలెన్స్ బిఫోర్ వింటర్.
సో బిఫోర్ వింటర్ మనం ఏం చేయాలి, బైక్ చేయాలి. బిగిన్ ద సీమ్ లైక్ టు కంటిన్యూ. సో దిస్ ఇస్ 13 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే 13. నెక్స్ట్ లాస్ట్ మిగిలింది ఏటమ్మా, డేస్ డే. సో డేస్ ఏంటి మిగిలింది ఏంటి, సెట్ అవుట్. దే సెట్ అవుట్ ఆన్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ దర్ జర్నీ. దే స్టార్ట్ ఆన్ ది జర్నీ. ఓకేనా, దే స్టార్ట్ ఆన్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది దేర్ జర్నీ. సో వారి యొక్క జర్నీలో చివరి దశలో వాళ్ళు ఉన్నారు అని. గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి. సో మళ్ళీ చెప్తున్నాను, ఫ్రేజల్ వర్బ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 మార్క్ తెచ్చుకున్నటువంటి టాపిక్. క్లియర్గా ఇది నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో ముందు ఏం చేయాలంటే, టెక్స్ట్ బుక్లో ఫ్రేజల్ వర్బ్ ఎక్కడెక్కడ ఉందో 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అది ముందు నేర్చుకోండి. అది వచ్చిన తర్వాత యూ షుడ్ గో టు అవుట్ అంటే రిలేటెడ్. యూ షుడ్ గో టు ది రిలేటెడ్ టాపిక్స్. అప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అవునా, డన్. టైం సెట్ అవ్వట్లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కంటెక్చువల్ గ్రామర్ ఫ్రమ్ వాట్ 6th క్లాస్. ఇప్పుడు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించినవి కొన్ని మనం క్లియర్గా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్లో వచ్చినటువంటివి చూద్దాం. ఓకే, వీడియోని ఎవరు లైక్ చేయలేదు, ప్లీజ్ డూ లైక్. ఓకే, సో రైట్, బిగిన్ చేద్దాం మరి. దట్స్ ఫైన్. See the question. ప్రతి ఒక్క క్వశ్చన్ని క్లియర్గా చదివేసి ఆన్సర్ చేయండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఆర్ గారు. ఐ హోప్ యు ఆర్ ఫైన్. అంటే మీరు నన్ను మిస్ అయ్యారో లేదో కానీ ప్రతిరోజు మీతో పాటు ఇంటరాక్ట్ అవుతున్నాను కదా. రోజు మీ పేరు చదవడము, మిమ్మల్ని చూడడం, మీ ఐడి చూడడం, ఎస్ ఈరోజు వీళ్ళు వచ్చారు, ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఎవరు వస్తున్నారు ఎవరు లేదు, ఇవి అబ్జర్వేషన్ చేస్తుంటాను. సో ఓకే, ఇప్పుడు సంతోష్ గారు వచ్చారనుకో, సంతోష్ గారు వచ్చారా లేదా ఇలా కూడా ఐడెంటిఫికేషన్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే ఇంటరాక్ట్ విత్ ది పీపుల్. ఎవరైనా ఇలా లైవ్ అయిపోయిన తర్వాత, సార్ నాకు ఇది ఒక టాపిక్ పైన డౌట్ ఉంది, ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓ రెగ్యులర్ మీరు లైవ్కి వస్తున్నారా, సరే సరే చెప్పండి ఏం డౌట్ ఉందని అడిగి చెప్పడం, ఉన్న డౌట్ని ఇమీడియట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో జీవితంలో ఏది శాశ్వతం కాదు మిత్రమా. సో ద గుడ్ రిలేషన్షిప్ అంతే. గుడ్ రిలేషన్షిప్ ఇస్ ద అంతే. అండ్ టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి అండ్ వెల్ విషర్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎప్పటికీ కూడా శాశ్వతమే. ఓకేనా. సో రైట్, ఈరోజు నేను 1 వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించినవి తీసుకున్నాను. రేపు ఎంటోనిమ్స్ గురించి తీసుకుంటాం, ఎల్లుండి సినోనిమ్స్, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్. ఇలా 5 డేస్లో 5 మేజర్ టాపిక్స్ అని మనం ఈరోజు 6th తీసుకున్నాం కదా, రేపు 7th క్లాస్ తీసుకుంటాం. 7th క్లాస్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది, 8th క్లాస్లో కొంచెం మళ్ళీ తగ్గిపోతుంది, 9th క్లాస్లో మరీ తక్కువ ఉంది వొకాబులరీ. సో వాటి గురించి ఏ క్లాస్లో ఏది ఉందో తెలుసుకుందాం, వాటి గురించి తెలుసుకుందాం. సో రైట్, ఓకే, లెట్స్ బిగిన్ ది ఆన్సర్. సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. An unexpected natural or man-made event causing great damages. సో ఈ క్వశ్చన్ 2022లో వచ్చింది. A bravery, a disaster, an occasion, an incident. సో వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? ఊహించని ప్రకృతి వైపరీత్యం లేదా మానవ తప్పిదం వల్ల కలిగే భారీ నష్టాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కదా, అందుకోసం నేను తీసుకున్నాను 1 వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఏమంటారు? బ్రేవ్ అంటే భారీ నష్టాన్ని కలిగించేదాన్ని ఏమంటారు? మానవుడు ఒక చేసిన తప్పిదం వల్ల అనేక రకాల నష్టాలు జరుగుతాయి, దానికి ఏమంటారు? సో బ్రేవరీ అంటే ధైర్యము, డిజాస్టర్ అంటే మనం ఏంటి చెప్పవచ్చు, ముప్పు లేదా విపత్తు అని చెప్పొచ్చు. ఎన్ ఒకేజన్ అంటే సందర్భం లేదా ప్రత్యేక సమయం లేదా అంటే పండుగ. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ ఒక సంఘటన. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో కమన్ క్విక్ ప్లీజ్. సో రైట్, విపత్తు రైట్, డిజాస్టర్ సంతోష్ గారు గుడ్. సో రైట్ ఆన్సర్ ఇస్ yes, గుడ్ గుడ్ గుడ్. ఓకేనా. సో గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్. హూ స్టడీస్ ఇన్సెక్ట్. స్టడీ అంటే ముఖ్యంగా లాజీ గురించి వచ్చిన పదాలన్నీ కూడా
ఎడ్యుకేషన్. లాజిస్ట్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏదైనా ఒక దానిపైన అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసే వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు అంటే లాజిస్ట్ అని చెప్పొచ్చు. ఒక శాస్త్రం అధ్యయనం చేశాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మానవ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు ఒక వ్యక్తి అంటే, ఎదుటివారి యొక్క స్వభావం ఏంటి, ఎదుటివారి యొక్క ఆలోచన ఏంటి, ఎదుటివారి యొక్క మనోభావాలు ఏంటి అని ఒక వ్యక్తి చూసిన వెంటనే చెప్పగలిగాడు. సో దాన్ని అధ్యయనం, హీఈస్ ఎ వెరీ స్పెషలిస్ట్ ఆన్ దట్. అప్పుడు ఆయనకి లాజిస్ట్ అని చెప్పాలి. ఏం చెప్పాలేమా? లాజిస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగారు, కీటకాలను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? ఏంటి అడిగారు? కీటకాలు. సో రైట్, కీటకాలకి అధ్యయనం చేసే వ్యక్తిని మనం ఏమని చెప్పొచ్చు? కీటకాలను అధ్యయనం చేసే వ్యక్తిని మనం ఏమంటారు? చూడండి, ఎంటమోలాజిస్ట్ అన్నాడు. చూడండి, ఎంటమోలాజిస్ట్. ఓకే, ఆర్నిథాలజిస్ట్. సో ఆర్నిథో అంటే ఇక్కడ బర్డ్స్, ఆర్నిథో అంటే బర్డ్స్ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు? ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షి శాస్త్రవేత్త. ఏం చెప్పొచ్చమ్మా? పక్షికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. సో పక్షి శాస్త్రవేత్త. బయోలజిస్ట్ అంటే జీవ శాస్త్రవేత్త. ఏం చెప్పొచ్చు? జీవ శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్ జియోలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్త. ఏంటమ్మా? భూగర్భ శాస్త్రవేత్త. సో మరి చూడండి, ఎంటమోలాజీ అంటే కీటకాలను అధ్యయనం చేసే వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు అంటే ఎంటమోలాజిస్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. వెరీ గుడ్, కరెక్ట్ చేశారు అందరూ. నెక్స్ట్, choose the term that refers to the study of celestial bodies. So choose. Very good. Choose the term that refers to the study of celestial bodies. అంటే తెలుగులో చెప్పనా, ఖగోళ వస్తువుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు? ఖగోళ వస్తువుల గురించి అధ్యయనం చేసేదానిని ఏమంటారు అని ఇక్కడ అడగడం జరిగింది. సో రైట్, జియాలజీ, అస్ట్రానమీ, అస్ట్రాలజీ, జియోగ్రఫీ. జియోగ్రఫీ అంటే ఏటమ్మా? భూగోళ శాస్త్రము. జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం. మరి అస్ట్రాలజీ అంటే జ్యోతిష్యము అంటారు. సో మనం ఏదైనా అనుకున్నది ప్రతిదీ మనం సాధించలేకపోయినా అనుకుని జరగలేదంటే జస్ట్ విల్ గో టు ది అస్ట్రాలజీ. సో మనం చూపిస్తాం, వాడు చేయి చూపిస్తాడు లేదా పేరు చెప్తాడు, ఏదో చెప్పిన తర్వాత సంథింగ్ అంటాడు. సో అస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం. సరే మీరు నమ్ముతారా? నమ్ముతాం, దాంట్లో తప్పింది. సో దట్ ఈస్ డిపెండ్ ఆర్ ఎవ్రీ వన్ ఇండివిజువల్ చాయిస్. నెక్స్ట్ ఆస్ట్రానమీ ఏంటంటే ఖగోళ శాస్త్రం. ఓకే, ఖగోళ శాస్త్రం అంటారు. మరి జియోలజీ అంటే భూగోళ శాస్త్రం. సో రైట్, విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఆస్ట్రానమీ ఇస్ ద గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రో అంటే సో ఖగోళ అంటే గ్రహాలు నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇది అంటారు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఆస్ట్రానమీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, one of the following is the study of living things. స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. చూడండి, స్టడీ గురించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో విత్ పక్కా ప్రూఫ్ చూపించడానికి మీకు తీసుకొచ్చిన క్వశ్చన్స్. అందుకో స్టడీ గురించి చదవండి. సైకాలజీ, సోషియాలజీ, బయాలజీ, బోటనీ. సో లాజీ అంటే శాస్త్రము అంటాం. ఏంటంటామమ్మా? శాస్త్రము. సో లాజీ అంటే ఏంటనవచ్చు? శాస్త్రము అని చెప్పొచ్చు. సో లాజీ అంటే ముఖ్యంగా మనం ఏం చెప్పొచ్చు? శాస్త్రము. సో లాజీ అంటే మరి స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని చెప్పారు. అంటే స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ జీవుల గురించి చేసే అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అనే క్వశ్చన్ అడిగారు. సో సైకాలజీ
అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం. దీన్ని ఏమంటాం? మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ. మరి సోషియాలజీ ఎస్ సామాజిక శాస్త్రము అంటాం. మరి బయాలజీ జీవశాస్త్రము. అంటే బయో మీన్స్ వాట్? లైఫ్ కదా, జీవశాస్త్రం, జీవితం గురించి. నెక్స్ట్ బోటనీ, బోటనీ మీన్స్ ట్రీ, వృక్ష శాస్త్రము అంటారు. ఓకే, సో ఏమంటారమ్మా? మొక్కల గురించి, ప్లాంట్ గురించి. బోటనీ దేని గురించి తెలియజేస్తుంది? ప్లాంట్ గురించి. సో బయాలజీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ వాక్స్ ఆన్ రోప్. రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయాలి. కమన్ క్విక్. ఇవి మీకు ఎప్పుడైనా స్టడీస్ గురించి కన్ఫ్యూజన్ ఉంటాయా నేర్చుకోవడానికి? ఆ కన్ఫ్యూజ్ పోవాలి అంటే స్టడీకి సంబంధించిన పదాలు అన్నీ కూడా ఒక దాదాపు ఒక 20 వర్డ్స్ ఉంటాయి, 20 to 30 వర్డ్స్ ఉంటాయి. అవన్నీ ఒక్క దగ్గరే మీకు మెటీరియల్ దొరికినటువంటి ఏదైనా ప్లాట్ఫామ్ ఉందంటే పిఆర్ అక్కడే మనం ఆ మెటీరియల్ కూడా పొందుపరిచాము. సో ఒక్కసారి వొకాబులరీ మెటీరియల్ మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రైట్, అక్రోబాట్, juggler, funambulist, clown. So what is these things? Okay, come on quick. Who walks on ropes అన్నాం అంటే తాడుపై నడిచే వ్యక్తిని ఏమంటారు? ఓకే, సో ఇక్కడ అక్రోబాట్ అంటే, అక్రోబాట్ అంటే విన్యాసాలు చేసే వ్యక్తి. ఏమంటారమ్మా? విన్యాసాలు చేసే వ్యక్తిని మనం ఏం చెప్పు? అక్లోర్. మరి జగ్లర్ అంటే కొంతమంది వస్తువులు ఎలాగా ఇస్తుంటారు కదమ్మా గాలిలో, గారడివాడు అని చెప్పొచ్చు. అంటే వస్తువులు కొన్ని కూడా ఇలా గాలిలో విసిరి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేవారు. నెక్స్ట్ ఫునంబిలిస్ట్. ఫునంబిలిస్ట్ అంటే ఇక్కడే రైట్ ఆన్సర్ ఉంది. అంటే ఏదైనా ఒక తాడు కట్టి ఆ తాడు ఫునంబిలిస్ట్ అనేసి వచ్చింది చూసారా? సో రైట్. నెక్స్ట్ క్లౌన్ అనేసి. క్లౌన్ అంటే ఏంటంటే సో హీజ్ లైక్ ఏ జోకర్, ఎక్కువ నవ్వించే వ్యక్తి, నవ్వించే వ్యక్తి లేదా కవ్వించే వ్యక్తి. సో ఫునంబిలిస్ట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ది టర్మ్ ద స్టడీ ఆఫ్ ది హెరిడిటరీ అండ్ జీన్స్. సో హెరిడిటరీ అంటే వంశపార్యపరంగా మరియు జన్యువుల ఒక అధ్యయనం చేసినటువంటి దానిని ఏమంటారు? ఆ చేసిన శాస్త్రాన్ని ఏమంటారు? పాథాలజీ, జెనెటిక్స్, అనాటమీ, ఓకే, అండ్ సోషియాలజీ. సో పాథాలజీ అంటే ఏంటంటే రోగ నిర్ధారణ శాస్త్రము అంటారు పాథాలజీ అంటే. మరి జెనెటిక్ అంటే జన్యు శాస్త్రము అంటారు. మరి అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రము అంటారు. మరి సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం అని అంటారు. మరి ఏది రైట్ ఆన్సర్ అవుతుందమ్మా? సో రైట్. సో జెనెటిక్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కరెక్టా? గుడ్ గుడ్, వెరీ గుడ్. రేపు ఎగ్జాక్ట్ 8 o'clock లైవ్ స్టార్ట్ అవుద్ది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ లవ్స్ విజ్డమ్. జ్ఞానాన్ని ప్రేమించేవాడా? సో జ్ఞానాన్ని ఇష్టపడే వ్యక్తిని ఏమంటారు? సో రైట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టర్మ్ దట్ ఫర్ సమ్వన్ హూ లవ్స్ విజ్డమ్ అన్నాం. సో అంటే జ్ఞానాన్ని లేదా విజ్ఞానాన్ని ప్రేమించే వారిని ఏమంటారు అని అడిగారు క్వశ్చన్ ఇక్కడ. సో ఏమంటారు? ఫిలోసఫర్, ఫిలాంథ్రపిస్ట్, కొనసియర్, గవర్నమెంట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? ఫిలోసఫర్ అంటే తత్వవేత్త. సో ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ప్రేమిస్తాడో, తెలుసుకుంటాడో అటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు? ఫిలోసఫర్. మరి ఫిలాంథ్రపిస్ట్ ఒక మానవత్వవాది, దాత చెప్పొచ్చు. నేను కొనసియర్ అంటే కళా పోషకుడు, అంటే అన్ని లలిత కళలు ఉన్నటువంటి వ్యక్తి, అంటే లలిత కళలు నిపుణుడు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఈజ్ ఎ వెరీ గవర్నమెంట్ అంటే తిండిపోతు, భోజన ప్రియుడు. సో లైక్ మీ అలా కనిపిస్తుంది కాబట్టి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఫిలోసఫర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో రైట్.
నెక్స్ట్ ఐడెంటిఫై ద టర్మ్ దట్ రిఫర్స్ టు ది స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. చూడండి 2024లో వచ్చింది, స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అన్నారు. సో చేతిరాత అధ్యయనాన్ని చేసేదాన్ని ఏమంటారు అని అడిగారు. గ్రాఫాలజీ, కాలియోగ్రఫీ, టైపోగ్రఫీ, ఆర్థోగ్రఫీ. వావ్, ఆర్థోగ్రఫీ ఏంటంటే వర్ణక్రమ విధానాన్ని అధ్యయనం చేసే వ్యక్తిని ఆర్థోగ్రఫీ, ఆర్థోపెడిట్రిక్ కాదండి అక్కడ. ఆర్థోగ్రఫీ అంటే పదాలు ఒక స్పెల్లింగ్స్ ఉంటాయి, వర్డ్స్ ఒక స్పెల్లింగ్, దాని యొక్క వరుస క్రమాన్ని అధ్యయనం చేసిన వ్యక్తిని ఏమంటారంటే, అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏంటంటే ఆర్థోగ్రఫీ. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ వర్డ్ యొక్క స్పెల్లింగ్, దీని యొక్క స్పెల్లింగ్ ఒక ఏదైతే ఒక ఆర్డర్ రూపంలో ఉండాలని ఏడమా. సో దాని గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రాన్ని ఆర్థోగ్రఫీ అంటారు. మరి టిపోగ్రఫీ అంటే సో ముద్రణ కోసం అక్షరాల కూర్పు. ఓకే, మనం ఏదైనా ప్రింట్ చేస్తాం కదా, సో ఏదైనా బుక్ కానీ లేదా ఏదైనా దానికి అక్షరాలని జత చేసి ఒక దగ్గర పేర్చడము, ముద్రణ కోసం అక్షరాల కూర్పు ఒక దగ్గర కూర్చి ఒక దగ్గర పొందుపరచడం, సో దాన్ని అంటాం. నెక్స్ట్ కాలిగ్రఫీ అంటే ఏంటి? అందమైన చేతిరాత కళ. ఒకప్పుడు హ్యాండ్ రైటింగ్ రాయండి అంటే చాలా అద్భుతంగా రాసేవారు. పూర్వకాలంలో హ్యాండ్ రైటింగ్ అంత ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడైతే హ్యాండ్ రైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తాను పిఆర్ అకాడమీ అని రాయమంటే ఇలా రాస్తాం. సో దీన్ని కొంతమంది బాగుందంటారు, కొంతమంది ఏమో బాగలేదు అంటారు. సో ఒకప్పుడు కర్సివ్ రైటింగ్ రాస్తే చాలా అంటే చాలా వెయిటేజ్ ఉండేదండి. సో ఇలా రాస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో దిస్ ఈస్, సో దాన్ని కాలియోగ్రఫీ. మరి ఏంటన్నారు? గ్రాఫాలజీ. సో గ్రాఫాలజీ అంటే చేతిరాత్ర విశ్లేషణ చేసే ఆ శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఆల్రెడీ నేను చెప్పేస్తున్నా మరి ఏంటి. సో రైట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. క్వశ్చన్ ఏమన్నారు? వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ ఆల్ నోయింగ్ అని చెప్పారు. ఒక వ్యక్తికి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని ఏమంటారు? సునీత మేడం అర్థం కాలేదు. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నారా? సార్ వేర్ దీస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ ఇన్ క్వశ్చన్స్ పేపర్ సార్. ఓ అదేనా? అంటే ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి అడుగుతున్నారు కదా, అంతేనా? మీ ఒపీనియన్ ఏమో రైట్? దానికైతే సమాధానం నా దగ్గర ఉంది. సో రైట్. omni present, omnipotent, omniscient, omnifarious. yes. ఒక వ్యక్తి, అంతా తెలిసినటువంటి వ్యక్తిని ఏమంటారు? అంత తెలిసిన వ్యక్తులు ఉన్నారు సార్ సృష్టిలో? ఎస్ ఉన్నారు. ఏమీ లేరు? సో ఉన్నారు. ఏమంటారు అంటే omni present అంటే సర్వంతర్యామి అంటారు. సో ఎవరైతే అన్ని చోట్ల ఉండే వ్యక్తిని omni present అంటారు. మరి omnipotent అంటే సర్వశక్తిమంతుడు, అన్ని శక్తులు ఉన్నటువంటి వ్యక్తిని omnipotent అంటారు. మరి omniscient అంటే సర్వజ్ఞాని, అన్నీ తెలుసు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని omniscient అని అంటాము. సో హూ నోస్ ఆల్, ఏమి జరగబోతుంది, ఏమి జరుగుతుంది దాని గురించి. ఎస్, మీకు ఇక్కడ ఇంగ్లీష్ విషయంలో నేనైతే ఇక్కడ డిగ్రీ బుక్స్ నుంచి ఏం లేదు మేడం. సో మాట్లాడదాం. సో ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఎక్కడి నుంచి తయారవుతుంది, క్వశ్చన్స్ దేని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, దేని ఆధారంగా తీసుకునే క్వశ్చన్స్ అంతా తీసుకెళ్తున్నారు. ఐ నో అబౌట్ దట్. సో ఐ నో అబౌట్ దట్ వెరీ వెల్. అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నా, ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తుంది, ఈ మోడల్ క్వశ్చన్ వస్తుంది, ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి. రేపు ఎగ్జామ్ హాల్లో మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నా మాటలకి ఎవరు గౌరవించరు. ఎందుకంటే జెన్యూన్ మాటలు నోబడి లైక్స్, ఎవ్రీబడి లైక్స్. నువ్వు రా, నీకు ఉద్యోగం కొట్టిస్తాను రా నాతో పాటు అంటే అందరూ పరిగెట్టి వెళ్ళిపోతారు. మిత్రమా,
నువ్వు రా నాతో పాటు ఉద్యోగం కొట్టిస్తానంటే పరిగెట్టి వెళ్తాం. అలా కాదు, నువ్వు ఇలా కష్టపడి చదివితే నీకు ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ వస్తే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తే ఎవరు నమ్మరు. బికాస్ ద ట్రూత్ ఈజ్ హియర్, ద అట్రాక్టివ్ ఇస్ దేర్. అది తెలుసుకోలేకపోతున్నారు. అందుకోసమే ఇది ఎప్పుడు మళ్ళీ మమ్మల్ని గౌరవిస్తారు, మళ్ళీ ఎప్పుడు గౌరవిస్తారంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్రశంస, మీరు చెప్పిన ప్రతి ఒక్క మోడల్ క్వశ్చన్లో కనిపించింది సార్, అంత అయిపోయిన తర్వాత రికగ్నైజ్ చేస్తే ఎట్లా లాభం. ఓకేనా? సో ఆ ఎగ్జామ్ అయిపోయింది, తర్వాత మీరు నన్ను గౌరవించారు, నా క్లాస్ సెషన్ అబ్జర్వ్ చేశారు కాదు, ముందే ఐడెంటిఫై చేసి ముందు నుంచే ప్రణాళిక, నేను చెప్పిన ప్రణాళిక చదివితే మిత్రమా డ్యామ్ ష్యూర్ కొంతమంది వింటారు. ఎస్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ టు ఎనీ ఇండికేటింగ్ టు ఆల్ ది పర్సన్. కొంతమంది వింటారు, విన్న వాళ్ళందరూ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చి సార్ నేను ఈరోజు మంచి మార్క్స్ వచ్చాను మీ వల్ల అని. సో మీకు లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా అదే కామెంట్. ఓకే, ఎనీహో. సో ఆమ్నిఫోరియస్ అంటే ఏంటంటున్నారు అంటే అన్ని రకాలైన. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆమ్నిసెంట్ అంటే అన్ని. ఇది గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. Choose the term that describes a person who believes in ruthless self-move aggrandizement. So which is the exact answer? So కేవలం తన సొంత లాభం లేదా గొప్పతనం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తిని ఏమంటారు? అంతేనా? రైట్, సెల్ఫ్. రైట్. ఎవరైనా ఒక వ్యక్తి కేవలం తన సొంత లాభం కోసం అంటే వెరీ సెల్ఫిష్, తన కోసమే ఆలోచిస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించిన వ్యక్తిని, తన గొప్పతనం కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తిని ఏమంటారు? సో దాన్ని చూద్దాం. సో రైట్, ఈ చెప్తాను సునీత మేడం, క్లాస్ అయిపోయింది. లాస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్ నా మైండ్లో ఉంది, ఖచ్చితంగా దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో ఆల్ట్రస్ట్, హ్యూమనిస్ట్, ఫిలంథ్రపిస్ట్, ఈగోయిస్ట్. సో ఆల్ట్రస్ట్ అంటే ఏంటి? పరోపకారి. ఏమంటారమ్మా? ఆల్ట్రస్ట్ అంటే పరోపకారి. ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. మీరు బాగుపడాలి, మీరు బాగుంటే నేను చూడాలని ఉంది, మీరు ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి, మీరు ఎప్పుడూ కూడా 10 మందిలో గౌరవం పొందాలి అని ఆలోచించే వ్యక్తిని ఆల్ట్రస్ట్ అంటారు, పరోపకారి అంటాం. మరి హ్యూమనిస్ట్ అంటే మానవతావాది. సో ఏం చెప్పవచ్చు అంటే మానవతావాది. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఫిలంథ్రపిస్ట్ అంటే ఏంటంటే దాత. సో ఏం చెప్పొచ్చమ్మా? దాత. ఈగోయిస్ట్ స్వార్థపరుడు, అహంభావి. ఏంటంటే ఎక్కువ అహంకారి. సో అహంభావి అని చెప్పవచ్చు. సో నా అంత గొప్పవాడు ఎవడు లేడు, అన్నీ నాకే దక్కాలి. ఆ అహంకారమే రావణాసురుడు తన సామ్రాజ్యాన్ని సర్వాన్ని కోల్పోయాడు. అదే అహంకారం వల్ల దుర్యోధనుడు 11 అక్షోభిణితో పాటు కోల్పోయి చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. సో దిస్ ఇస్ ద వెరీ 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 జీవితంలో మనం జోలికి వెళ్ళనిది ఈ 3 అక్షరాలు మిత్రమా. ఎప్పుడు కూడా ఈ 3 అక్షరాలకి దయచేసి టచ్ చేయొద్దు, మీరు ఆ అక్షరం దగ్గరికి వెళ్ళొద్దు. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. దయచేసి దాని జోలికి వెళ్ళొద్దు. ఎంత వీలైతే దానికి నీకు ఒక నమస్కారం అమ్మ చెప్పి 1 కిలోమీటర్ దూరం నుండి, వీలైతే ఒక టంకే కొట్టి కిలోమీటర్ దూరంలో ఉండాలి. సో అంత వెరీ డేంజరస్. సో ఓకేనా? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చెప్పండి మరి దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటన్నా? సో రైట్, దిస్ ఇస్. నెక్స్ట్, choose the term that refers to the killing one's brother. Yes, killing one's brother. నేను గతంలో క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఏ క్రైటీరియా నుంచి వస్తుంది, మాట్లాడదామా లేదా క్లాస్ అయిన తర్వాత మాట్లాడదామా? సార్ ఓన్లీ మీ క్లాసెస్ ప్రియాంక విని ప్రొఫిషియన్సీ టెస్ట్లో 54 మార్క్స్ గెయిన్ చేశాను. ఐ బిలీవ్ యువర్ వర్డ్స్ అండ్ క్లాసెస్. థ్యాంక్ యూ మ్యామ్. మీలాంటి అభిమానించే వ్యక్తులు ఉన్నంత వరకు ఈ పిఆర్ అకాడమీకి ఏ భయం ఉండదు. బికాజ్ ఆఫ్ దట్ ఈజ్ ఎ ట్రస్ట్ వర్డ్స్. మీ యొక్క సహకారం, మీ యొక్క మమకారం, మీ యొక్క స్నేహాందం, మీ యొక్క వెల్ విషెస్ ఎప్పుడైతే ఈ వ్యవస్థపై ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ యూట్యూబ్ ఛానల్. తెలుసా, చాలామంది టీచర్స్ ఎక్కడికి వస్తున్నారు, అనేక రకాలమైన కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. సో ప్రతి ఒక్క కోర్స్ని మనం డిజైన్ చేసి ద బెస్ట్ అందిస్తున్నాం. సో మీలాంటి వెల్ విషర్స్ ఎప్పుడు కూడా మేము ఉండాలి, సపోర్ట్ చేస్తూనే ఉండాలి.
ఈ వ్యవస్థని ముందుకు నడిపిస్తుంటారని ఆశిస్తున్నాను అంతే. దానికోసం నేను అహర్నిశ శ్రమించడని సంసిద్ధంగా ఉంటాను ఎప్పుడు కూడా. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కిల్లింగ్ వన్స్. తన తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారు? అమ్మా ఓకే, తన తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారు అనేసి అడిగారు ఇక్కడ. సో చూస్ అంటే తన సోదరుడిని చంపే వ్యక్తిని ఫెట్రిసైడ్ అంటే చూడండి, ఫెట్రీ ఇక్కడ మంచి ట్రిక్ చెప్తారు. గతంలో మా హైమ మేడం గారు దీనికి ఒక క్లాస్ చెప్పేసి షార్ట్ వీడియోలో చెప్పారు. సో ఫెట్రిసైడ్ అంటే ఇక్కడ చూద్దాం. రెజిసైడ్. రెజి అంటే ఏంటి? రాజు. రెజి అంటే మనం గుర్తుంచుకోవాలి రాజు. రాజుని హత్య చేసే వ్యక్తిని రెజిసైడ్ అంటారు. ఓకేనా? మరి ఆక్సరిసైడ్ అంటే అంటే సారీ కట్టే వ్యక్తి ఎవరమ్మా? భార్య. ఎవరు కడతారు? సారీ, భార్య. సో భార్యని చంపే వ్యక్తిని ఏమంటారు? ఆక్సరిసైడ్. మెట్రీల్ అంటే మదర్ కదా, మదర్ అంటే తల్లిని చంపే వ్యక్తిని ఏమంటారంటే మెట్రిసైడ్. మరి ఫ్రట్రిసైడ్ ఓకే, ఫ్రట్రిసైడ్ అంటే ఇక్కడ ఫాదర్ కాదమ్మా, ఓకే, బ్రదర్. ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్. ఓకే, ఫ్రట్రిసైడ్ అంటే తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారు? ఫెట్రిసైడ్. సైడ్ మీన్స్ వాట్? సైడ్ అంటే కిల్లింగ్కి వచ్చినటువంటి పదాలు. సో కిల్లింగ్కి వన్ హూ కిల్స్ హిస్ ఫాదర్ ఈస్ కాల్డ్ వాట్? One who kills his mother is called. One who kills his brother. One who kills his sister. One who kills his guru. One who kills his sister. One who kills his friend. One who kills his husband, wife. What the things are there? కిల్లింగ్కి సంబంధించిన పదాలు అన్నీ ఒక 20 to 30 వర్డ్స్ ఉంటాయి మై డియర్ టీచర్స్. ఈ 20 to 30 కానీ ఒకే లిస్ట్ ఒకే దగ్గర మీరు నేర్చుకున్నారా, ఇటువంటి క్వశ్చన్ ఏ రూపంలో రానివ్వండి ఈజీగా. దానికైతే 100% పిఆర్ అకాడమీలో నేను అందించినటువంటి 1 word సబ్స్టిట్యూషన్ పీడిఎఫ్ చూడండి, బిట్ మిస్ అవ్వద్దు, రాసి పెట్టుకోండి. వీటి నుంచి ఇస్తే టెక్స్ట్ బుక్ నుంచి వస్తే కానీ ఒక్క బిట్ మిస్ అవ్వద్దు. ఇటువంటి క్వశ్చన్స్ కానీ వస్తే మరీ డెప్త్గా మరీ డిఫికల్ట్గా వస్తే నాకు తెలియదు తప్ప. కానీ 2011 నుండి 2024 వరకు జరిగిన క్వశ్చన్ పేపర్ అన్ని అనలిస్ట్ చేసి చెప్పగలుగుతున్నాను. ఇదే తరహాలో క్వశ్చన్స్ అడిగాడు, ఇదే తరహాలో అడుగుతున్నాడు, అడగబోతాడు కూడా. గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మనం మాట్లాడదాం దీని గురించి. సో రైట్ ఆన్సర్ ఈస్ దిస్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్. Choose the term that it describes government by divine guidance. ఏమన్నారమ్మా? గవర్నమెంట్ బై డివైన్ అంటే దైవ శాసనాలను అనుగుణంగా లేదా మత పెద్దల ద్వారా నడిచే ప్రభుత్వాన్ని ఏమంటారు? మంచి క్వశ్చన్. రూలింగ్ గురించి అడుగుతారు క్వశ్చన్. సో దిస్ ఇస్ బ్యూరోక్రసీ, థియోక్రసీ, స్టాటోక్రసీ. సో క్రసీ మీన్స్ వాట్? క్రసీ అంటే తెలుసా మిత్రమా? రూలింగ్. ఏమంటారంటే రూలింగ్ అంటే దేనినైతే మనం ఒక నడిపిస్తామో. సో వాట్ ఎవర్, సో గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తుంది, దానికి క్రసీ అంటే. క్రసీ మీన్స్ నడిపించడం, టు రూల్. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చాడు బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రసీ అంటే అధికారుల చేత, బ్యూరో అంటే హైర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, అధికారుల చేత పరిపాలించేదాన్ని మనం ఏమనవచ్చు? బ్యూరోక్రసీ అంటారు. మరి థియోక్రసీ, థియో అంటే గాడ్, దీని రూట్ వర్డ్ బ్యూరో అంటే హైర్ అథారిటీస్, థియో అంటే ఏంటంటే గాడ్. అంటే దైవం చేత పరిపాలన జరిగిన, ఒక మతం చేత పరిపాలన జరిగిన, లేదా దైవ దూతల చేత పరిపాలన జరిగితే దానికి ఏమన్నట్టు అంటే థియోక్రసీ. మనకు అడిగింది అదే కదా. సో నెక్స్ట్ అరిస్టోక్రసీ అంటే ఏంటమ్మా? కూలీలు అంటే అంటే ఎలా చెప్పవచ్చు అంటే సంపన్న వర్గానికి. అరిస్టోక్రసీ అంటే సంపన్న, ఒక ఎక్కువ ధనవంతులు, కూలిన వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చేత నడిపించి, ఎక్కడ ఎక్కువ డబ్బుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. దాన్ని ప్లూటోక్రసీ అంటారు. అంటే ధనవంతుల చేత పరిపాలన జరిగితే దాన్ని. మరి సంపన్న వర్గం అక్కడ ఉంటుంది, దాని చేత పరిపాలన జరిగితే అరిస్టోక్రసీ అంటారు. ధనవంతుల చేత పరిపాలన జరిగితే ప్లూటోక్రసీ అంటారు. దైవం చేత పరిపాలన జరిగితే లేదా దైవ దూతల చేత పరిపాలన జరిగితే థియోక్రసీ. హైర్ అథారిటీ చేత పరిపాలన జరిగితే బ్యూరోక్రసీ. సో రైట్ ఆన్సర్ ఇస్ థియోక్రసీ ఇస్ ద ఎగ్జాక్ట్. ఈ క్రసీకి సంబంధించిన పదాలు కూడా ఒక 15 నుంచి 20 ఉంటుంది. అవన్నీ చదివితే మీకు ఈజీగా వస్తుంది. నేను కూడా ప్రొపగేషన్ అవునా, క్వాలిఫై అయ్యారా? సూపర్.
ఈసారి గవర్నమెంట్ ఆర్డర్ తెలుసా అండి, ఎస్జిటి నుండి ప్రిన్సిపల్ పోస్ట్ వరకు అప్లై చేసిన ప్రతి ఒక్కరూ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సిందే. The aspiring musician faced a bigger challenge than most. Shiva's person is మంచి క్వశ్చన్ అడిగాడు, కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అడిగాడు. ఇది ఇంతవరకు లాగా వచ్చినటువంటి ఈజీ కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా అడిగారు. ఇప్పుడు అందరూ వచ్చారు లైవ్ కంటే ఇంతకు ముందు నుంచి రాకపోవడానికి కారణం ఎనీ రీజన్ బిహైండ్ ఇట్ అంటే 2 days మనం లైవ్ పెట్టలేదు కదా సార్, మరి పెట్టరు అనేసి అందరూ చదువుకున్నారేమో, అంతేనా? So right, okay, which is the exact answer? ఆశయం కలిగిన సంగీతకారుడు. కంటెంట్ అన్నాం. కంటెంట్ అంటే ఏంటన్నామా? కంటెంట్ సంతృప్తి చెందిన లేదా ఎంబిషియస్ అంటే ఉన్నత లక్ష్యాలు కలిగిన వ్యక్తిని అంటాం. సెటిల్డ్ అంటే ఏంటి? ఏదైనా అస్థిరపడిన. నెక్స్ట్ అన్మోటివేటెడ్ అనే ప్రేరణ లేనిది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్, దిస్ ఇస్ ద ఎంబిషియస్. ఏదైనా మనం ఒక ఎంబిషియస్తో పని చేస్తాం కదా, దట్ ఈస్ one of the following is the term someone who is an expert of writing by hand. ఒక పర్సన్ ఎక్స్పర్ట్ అయి ఉంటారు, బై హ్యాండ్తో రాసే పర్సన్ని ఏమంటారు? చిరోగ్రాఫర్, లెక్సికోగ్రాఫర్, టైపోగ్రాఫర్ అండ్ మెనుస్క్రిప్టాలజిస్ట్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో చిరోగ్రాఫర్ అంటే చేతి రాత నిపుణుడు అంటారు. మరి లెక్సికోగ్రాఫర్ అంటే నిఘంటపు అంటారు, అంటే డిక్షనరీ రాసేవాడిని. ఓకే, హూ రైట్స్ ఏ డిక్షనరీ టు హూమ్ వి కాల్ లెక్సికోగ్రాఫర్. ఓకేనా? నెక్స్ట్ టైపోగ్రాఫర్. ఇందాక మనం మాట్లాడాం. టైపోగ్రాఫర్ అంటే ముద్రణ కోసం అక్షరాలని సమకూర్చి ఒక దగ్గర టైప్ చేస్తారంటే మనం ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేస్తారు కదా, ఆ వ్యక్తిని. ఓకేనా? నెక్స్ట్ మెనుస్క్రిప్టాలజిస్ట్ అంటే పురాతన రాత పత్రాలను అధ్యయనం చేసే వ్యక్తిని మెనుస్క్రిప్టాలజిస్ట్ అంటారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? యూ అండర్స్టాండ్ అబౌట్ దట్. సో రైట్, దిస్ ఈజ్. హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద టర్మ్ ఫర్ ది కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్. ఇందాక మనం మాట్లాడాం రాజు. ఇందాక చెప్పాం కదా రాజు. ఏమైనా డీ కూడా పనికి వచ్చిందా? ఎస్, పనికి వస్తుంది. రెజిసైడ్ లేట్ వచ్చింది రాజు. ఇంకొక ఆలోచన అవసరం లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దీన్ని రాసేయండి. సో రైట్ ఆన్సర్. మరి ఎక్సర్సైడ్ అంటే భార్యని చంపే. పెట్రీ అంటే చెప్పాను కదా, పెట్రీ అంటే తండ్రిని చెందిన. పెట్రీ అంటే ఫాదర్, సో తండ్రిని చంపే వ్యక్తి. మరి పెరిసైడ్ అంటే దగ్గర బంధువుని, రిలేటివ్ పర్సన్స్ని చంపే వ్యక్తిని పెరిసైడ్ అంటారు. సో ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, రెజిసైడ్. చాలా టెక్నిక్తో క్లాస్ చెప్తే ఇలాగ ఎగ్రెస్ వెళ్ళిపోతాను సార్, కానీ అన్ని సందర్భంలో ఆ టెక్నిక్స్ అది మిస్గైడ్ అవుతుంది. ఇప్పుడు కానీ నేను టెక్నిక్స్తో 1 wordతో పాటు పదాలని ఒక 20 word తీసుకుని 30 1 word సబ్స్టిట్యూషన్ లేదా 50 1 word సబ్స్టిట్యూషన్ ఓన్లీ టెక్నిక్కి సంబంధించిన పదాలు తీసుకోమని చెప్తే క్లాస్ ఎంత అద్భుతంగా ఉంటుందో. మళ్ళీ ఒక 5 రోజులు కానీ అలా టెక్నిక్తో కానీ తెలిస్తే, ఈరోజు 50 మంది ఉన్నారు కదా, అది కనీసం 500 మందికి వెళ్ళిపోద్ది లైఫ్ స్ట్రెంత్, నాకు తెలుసు. బట్ అది ఏమవుతుందంటే ఎగ్జామ్లో మిస్గైడ్ అవుతుంది. మిమ్మల్ని మీరు, నాకు వ్యూస్ పెరుగుతుంది, సబ్స్క్రైబ్ పెరుగుతుంది, కానీ మీరు మిస్గైడ్ అవుతారు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోరు, తర్వాత బాధపడతారు. అది నాకు నచ్చగే నేను అలా చేయట్లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా మీరు పిఆర్ అకాడమీ పిఆర్ ఎగ్జామ్ అడ్డకి ఫాలో అవుతారు, నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టడానికి ఎంత శ్రమిస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. లేకపోతే అలా షార్ట్ కట్ చెప్పమంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. గ్రామర్ బుక్ రాసిన వాడికి నాకెంత పెద్ద ఈ డిఫికల్ట్ అనిపిస్తుంది ఆలోచించండి. సో నేనేమో టీచింగ్ ఫీల్డ్కి నేను కొత్తగా రాలేదు. సో చాలా సందర్భాలు చెప్పడం జరిగింది కూడా. సో కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్లో ఒకసారి రైట్, ఇప్పుడు 1 word సబ్స్టిట్యూషన్ గురించి ఎలా చదవాలి సార్ అని అడిగారు. దాని గురించి నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒకసారి అర్థమవుతుంది. తర్వాత లైవ్ సెషన్ క్లోజ్ చేద్దాం. విత్ ఇన్ 2 minutesలో నేను కంప్లీట్ చేస్తాను. సో రైట్, 1 word సబ్స్టిట్యూషన్ ఎలా చదవాలి? ఫస్ట్ క్వశ్చన్ సునీత మేడం గారు అడిగారు ఏంటంటే 1 word సబ్స్టిట్యూషన్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎగ్జామ్లో. సో రైట్, ఫస్ట్ థింగ్ ఎగ్జామ్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది? టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఇస్తే 3rd class నుంచి 10th class వరకు సఫిషియెంటా, లేదా ఇంటర్ కూడా చదవాలా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్, అంతే కదా? రైట్,
దీనికి సంబంధించిన ఒక బెస్ట్ సజెషన్ ఇస్తాను చూడండి. సో రైట్, అందరి ఆలోచన ఏంటంటే ఎగ్జామ్కి ఎక్కడి నుంచి వస్తుంది. ఇంటర్మీడియట్ అయితే ఎక్కడైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే ఇంటర్మీడియట్లో ఎక్కడైనా ఉంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్లో ఉంది అంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న వారు చదివిది చాలు. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రిపేర్ అయిన వారు, స్కూల్ అసిస్టెంట్కి చదివిన వారు ఇంటర్మీడియట్ చదవాలి. మిగతా వరకు అయితే అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్ ఏంటంటే 3rd to 10th క్లాస్ బుక్స్ చదవాలి. ఎస్, ఈ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం చదివినటువంటి టెక్స్ట్ బుక్లో చాలా లిమిటెడ్ పదాలు అయితే ఉన్నాయి. అయితే ఒక దగ్గర స్టడీ గురించి ఇస్తున్నాడు, ఇంకో దగ్గర స్టడీ గురించి ఒక 10 పదాలు ఇస్తున్నాడు, ఇంకొక దగ్గర స్టైడ్ గురించి 10 పదాలు ఇస్తున్నారు. ఇలా మహా అయితే ఒక 10 నుంచి 20-30 పదాలు 2-3 మోడల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేసి ఆ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏదైనా మొత్తం 3rd to 10th క్లాస్ ఒక 2-3 మోడల్లే ఉంటుంది. ఆ 2-3 మోడల్ చదివి ఎగ్జామ్ వెళ్తే మీకు మార్కులు రావు. ఒకవేళ అదృష్టం బాగుంది, ఆ క్రైటీరియా నుంచే క్వశ్చన్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కానీ నేను చెప్పినట్టు మాట ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎక్కడైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అందుకోసం నేను వొకాబులరీ కూడా రేపు సెషన్ చేసి పెడుతున్నాను మిమ్మల్ని. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అన్నీ కూడా ఏ పేజీ నెంబర్లో ఉన్నాయి, నేను రాసి మీకు అందిస్తాను. ఆ పేజీ నెంబర్లో ఉన్న ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంతా చదివిన తర్వాత నెక్స్ట్ ఎలా చదవాలంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు చెప్పాను కదా, స్టడీకి సంబంధించినటువంటి పదాలు అన్నీ ఒక 30 పదాలు, అలాగే లాజిక్కి సంబంధించిన పదాలు అన్నీ, అలాగే క్రాస్కి సంబంధించిన పదాలు అన్నీ ఒక 30-20 ఉంటుంది. అలాగే సైడ్కి సంబంధించిన పదాలు ఒక 20-30. దీనికి రిలేటెడ్ అన్ని ఒక సీరియల్గా ఒక రిలేటెడ్ ఒకదానితో పాటు ఒకటి రిలేటెడ్తో అన్నీ ఉంటాయి. అవి చదవగలిగితే, అవి నేర్చుకోగలిగితే వాటి నుంచే బిట్స్ వస్తాయి. మిస్ అయ్యే ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకున్నాను. సో వీటి నుంచే బిట్స్ వస్తాయి. కాబట్టి చదివే విధానం ఎలా చదివితే అది అప్పుడు చదివిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ మీరు చదవగలిగితే, ఇవి చదవగలిగితే మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ బిట్ మిస్ అవ్వదు. ఇంతే. ఎందుకంటే 2011 నుంచి 2024 వరకు జరిగిన పేపర్లు అన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో చూసి నాకు బాగా అవగాహన కలిగింది ఏంటంటే, ఒక పర్టికులర్ ఇప్పుడు నేను సైడ్ తండ్రిని చంపి ఒక దగ్గర చూశారు కదా, రాజుని చంపే వ్యక్తిని ఏమంటారని ఒక దగ్గర అడిగారు, ఇంకొక దగ్గర ఎవరిని చంపే తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారని ఇంకొక దగ్గర అడిగారు. అంటే చంపడం అనేది అక్కడ కొన్ని పదాలు ఇచ్చి ఉంటాడు. టెక్స్ట్ బుక్లో రాజుని చంపే వ్యక్తిని ఇచ్చి ఉంటాడు, తమ్ముడు చంపే వ్యక్తిని ఇవ్వడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాయింట్ని వదిలేస్తే మనకి ఎగ్జామ్లో మార్క్ పోద్ది. టెక్స్ట్ బుక్ నేను కవర్ చేశాను అంటారు, కానీ ఎగ్జామ్లో వాటి నుంచి రాలేదు సార్ అంటారు. ఒకడేమో టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేవాడు, ఒకడేమో రాలేదంటాడు, ఒకడేమో అవుట్ నుంచి వచ్చింది అంటాడు. ఎవడు మాట వినాలి? ఇవన్నీ కన్ఫ్యూజన్ అయిపోయి అది చదవాలా, ఇది చదవాలా, ఇలా చదవాలా, అలా చదవాలా, అలాగా మనం చాలా సమయాన్ని వృధా చేసి కన్ఫ్యూజన్ అయ్యి ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళక చదవలేక ఉంచలేక వదలలేక సతమతం అయిపోయి ఈ కన్ఫ్యూజన్లోనే సగం దినాలు పోగొట్టుకుంటున్నాం. లేదు, మీకు బెస్ట్ గైడెన్స్ ప్లాట్ఫారం, ద బెస్ట్ అడ్వైజర్ లేదా వెల్ విషర్ ఒకటి ఉంది అంటే అది పిఆర్ అకాడమీ ఉంది, పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా ఉంది. ప్రశాంత్ సార్ మీ పక్కన ఉన్నారు. ఖచ్చితంగా నేను దీనికి బెస్ట్ గైడ్లైన్స్ అయితే అందించగలుగుతున్నాను. ఈ గైడ్లైన్స్ పరంగా మీరు చదవగలిగితే మాత్రం బిట్ మిస్ అయితే అవ్వదు. ఒకవేళ లేదు అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి, నేను దాన్ని రుజువు చూపిస్తాను ఏ క్రైటీరియా నుంచి వచ్చిందని. రైట్? సో అందుకోసమే చెప్తున్నాను, ఇలాగని మనం చదవగలిగితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి కూడా మనం మార్క్స్ మన సొంతం అవుతుంది. క్లియర్గా మనం మార్క్స్ పొందవచ్చు, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు క్లాస్ ఎంతటితోని ముగింపు పలుకుతూ రేపటి సెషన్లో మళ్ళీ కలుగుతాం. రేపు లైవ్ ఉంది ఖచ్చితంగా 8 o'clock. ఓకే, 8 PM ఉంది. రేపు 7th క్లాస్ తీసుకుంటాను, వీలైతే 8th క్లాస్ కూడా తీసుకున్నాను. అంటే అక్కడ ఉన్న కంటెంట్ బట్టి ఈరోజు చూసారు 6th క్లాస్లో చాలా కంటెంట్ ఉంది. అలాగే ఎక్కువ కంటెంట్ 7th క్లాస్లో వస్తే ఒక 7th క్లాస్ తీసుకుంటా, తక్కువ 8th 9th తక్కువ ఉంటుంది కదా, అది ఒకే రోజు తీసేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, తర్వాత మనం మోడల్ పేపర్ 30 మార్క్స్ వస్తుంది అన్ని కూడా ఎలా వస్తుంది, తర్వాత ఈ డెస్టినేషన్ స్కిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవి కూడా తెలుసుకున్న తర్వాత మనం మోడల్ పేపర్కి వెళ్ళిపోతాం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ, నమస్తే. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ ఒకసారి ఇంటిమేషన్ చేసేయండి. సో పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఇలా సెషన్ నిర్వహిస్తున్నారు, రండి, జాయిన్ అవ్వండి. దీనికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు కదా, కాస్త టైం కాస్త మొబైల్ నెట్ ఉంటే చాలు, అంతే. మరి ఏంటి అవసరం లేదు, మరి కొంతమంది తెలియపరుస్తున్నాను అంతే, మరి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, గుడ్ నైట్. మళ్ళీ రేపటి సెషన్ కలుద్దాం. క్లియర్? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పిన విషయం క్లియర్ కదా? థ్యాంక్ యూ, గుడ్ నైట్.
చెప్పాను. ఎస్ఏ ఇంగ్లీష్ అయితే ఒకవేళ ఇంటర్మీడియట్ కోసం మీరు ఎస్ఏ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అయితే మీరు ఇంటర్మీడియట్ వరకు కొంచెం చదువుకుంటే సరిపోద్ది, మరి ఏటి అవసరం లేదు. ఓకేనా? ఓకే, అందరూ భోజనం చేసి కాస్త చదువుకోండి. టేక్ యువర్ హెల్త్, టేక్ యువర్ కేర్.